మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అందరికీ శుభాలు కలుగును గాక. ఆత్మల ప్రపంచం అనే సిరీస్లో భాగంగా పార్ట్ 7తో మీ ముందుకు రావడం జరిగింది. పడిపోయిన దూతలు గ్రహాంతరవాసులుగా ఆల్రెడీ భూమి మీద దిగి వచ్చారు ప్రియులారా. దాని గురించిన సాక్ష్యములు, రుజువులు ఈ యొక్క వాక్య సందేశంలో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి సమయం వృధా చేయకుండా త్వరగా వెళ్ళిపోదాం. మనం ముందు వీడియోలో ఏలియన్స్ మరి ఎగిరే పల్లెల గురించి ఇంట్రడక్షన్ మాత్రం చూసాం. అనేకమైన విషయాలు మీకు పంచుకోవడం జరిగింది. ఎవరైనా దయచేసి చూడకపోతే పార్ట్ 6 చూడండి. దానికంటే ముందు 5 పార్ట్లు చేసాం, అవి కూడా చూడండి. ఈ పార్ట్స్ చూడండి. ఇక్కడ ప్రియులరా, మనం ఎవరు ఈ విషయాలు నేడు సంఘాల్లో ప్రస్తావించట్లేదు, ఇవి పెద్ద అవసరం లేదు అని భావిస్తూ ఉంటారు. ప్రియులరా, ప్రతి అంశము అవసరమే. ప్రియులరా, దేవుడి వాక్యములో రాయబడిన ప్రతి వాక్యము దైవావకాశం వల్ల కలిగింది. అది మనకి నీతిలో బతకడానికి, మనం తప్పులు దిద్దుకోవడానికి మనకి పనికొస్తాయని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. కాబట్టి దయచేసి ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఎవరు ఎంత వివరంగా 15 పార్ట్స్గా మీకు వివరించి చెప్పరు. దయచేసి నా ప్రయత్నాన్ని మీరు అందరికీ పంచండి దయచేసి. చూడండి, ఇప్పటి వరకు మనం 6 పార్ట్స్ చేసాం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీరు నమ్మాలి అంటే నమ్మశక్యంగా ఉండవు. సాధారణంగా మీరు నమ్మాలి అంటే దేవుని వాక్యం మీద అవగాహన కలిగి ఉండాలి ప్రియులరా. అందుకనే పార్ట్ 6 వరకు ఇన్ని ఒక క్రమ పద్ధతిలో మనం వివరించుకుంటూ రావడం జరిగింది. దయచేసి మరి మీరు వాటిని చూస్తేనే, వాటిని మీరు అర్థం చేసుకోగలిగితేనే ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు అంగీకారయోగ్యంగా ఉంటాయి. లేకపోతే కాన్స్పిరసీ థియరీగా ఉంటాయి. అంటే అంత కల్పితాలుగా, ఊహాజనితంగా చెప్పే విషయాలని మీరు అనుకుంటారు ప్రియులరా. కాబట్టి దయచేసి మీరు చివరి వరకు చూడవలసిందిగా ప్రార్థన. సాతాను చివరిసారి వాడికి ఒకే ఒక అవకాశం ఉంది. మనుషులు మోసం చేయడానికి వాడు ఆఖరి ప్రయత్నంగా ఈ గ్రహాంతరవాసులుగా భూమి మీద దిగిరాపోతున్నాడు. ఇదివరకే చరిత్రలో వాడి అనుచరులు చాలాసార్లు వాడు భూమి మీదకి దిగి వచ్చి ప్రజలను మోసపుచ్చారు. అందుకనే ప్రపంచంలో ప్రతి కల్చర్లో వారు ఏం నమ్ముతారంటే దేవతలు ఆకాశం నుంచి దిగి వచ్చారు, వారు దేవుళ్ళుగా భావించారు. వారు అలా మోసం చేశారు ప్రియులరా. కాబట్టి మనం గమనించాలి, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసండి ప్రియులరా. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, లోకా సువార్త 21లో 25వ వచనంలో, మరియు సూర్యచంద్ర నక్షత్ర సూచన భూమి మీద సముద్ర తరంగం వల్ల ఘోష వల్ల కలవరపడిన జనులకు శ్రమ కలుగును, ఆకాశమందల శక్తులు కదిలింపబడును, గనుక లోకము మీదకి రాబోచున్న వాటిని విషయమై భయం కలిగి మనుష్యులు ఎదురుచూచు ధైర్యము చెడి కూలుదురు. ప్రియులరా, భవిష్యత్తులో జరగబోయే విషయాలకి, ఆకాశంలో జరిగే ఈ వింతలు విడ్డూరాలకి జనాలు బెంబేలెత్తిపోతారు అని దేవుని వాక్యము స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాకపోతే మనం వాక్యం ఎరిగిన మనము వీటిని ముందుగానే దేవుడు మనకి తెలియజేశాడు. కాబట్టి మనం మోసపోకూడదు. అపవాదైన సాతాను సర్వలోకమును మోసపుచ్చు ఘట సర్పం అని దేవుని వాక్యం చెప్పడం జరుగుతుంది. అయితే కడవరి దినాల్లో పౌలు చెప్తున్నాడు 1 తిమోతి 4వ అధ్యాయంలో, అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధ వేషధారుల వల్ల మోసపుచ్చి ఆత్మలను దయ్యముల బోధయందు డాక్టర్స్ ఆఫ్ డేమాన్స్ అంట లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మ చేటగా చెబుతున్నాడు. అపోస్తలుడైన పౌలు ముందుగానే చూశాడు. క్రీస్తులు అక్కడున్నాడు, ఎడారిలో ఉన్నాడు, ఇక్కడున్నాడు అంటే మీరు నమ్మొద్దు. దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఎడారిలో అక్కడెక్కడ ఎందుకుంటారు? ఎవరు ఉంటారు? మనుషుల గురించి కాదు ప్రభువు మాట్లాడేది. దేవదూతలే ఈ చివరి దినాల్లో మేము రక్షకులుగా, మేము సేవియర్స్ ఆఫ్ ద వరల్డ్గా వారు కనబరుచుకుంటారు రానున్న రోజుల్లో. ఆల్రెడీ వచ్చారు. ఇప్పుడు పబ్లిక్గా వారు డిస్ప్లే అవుతారు. ఎప్పుడంటే ఒక టైం వచ్చినప్పుడు, యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు, అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు వారు పబ్లిక్గా వారు మేనిఫెస్ట్ చేసుకుంటారు. అప్పుడు వరకు ఇప్పుడు రహస్యంగా వారు ఆల్రెడీ గవర్నమెంట్స్తో వారు సంబంధాలు వారు కలిగి ఉన్నారు ప్రియులారా. మనుషులను మోసపుచ్చారు, నాయకులు మోసపుచ్చుతున్నారు. కాబట్టి ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. చాలా జాగ్రత్తగా మీరు వీటిని పరిశీలన చేయాలి.
మనం ముందుకు వెళ్ళిపోదాం. ఒక వాచ్మ్యాన్గా నాకు ప్రియులరా, నేను దేవుడు నియమించిన ఒక వాచ్మ్యాన్గా నా కర్తవ్యాన్ని నేను ప్రతి ఒక్కరూ క్రీస్తుని ఎరిగిన ప్రతి ఒక్కరూ వారు దేవుని క్రీస్తు యొక్క కాపరులు అంటే వారు వాచ్మ్యాన్గా పనిచేయాలి. ప్రియులారు చూడండి, నరపుత్రుడు ఎవడైనా నేను ఇదిగో నిన్ను వాచ్మ్యాన్గా నియమించాను, ప్రమాదం పొంచుకొస్తుందన్నప్పుడు నువ్వు చూసి వారిని హెచ్చరించాలి. వారు బాకానాదం ఊది వారిని హెచ్చరించాలి. వారు ఆ హెచ్చరికని సీరియస్గా తీసుకోకుండా వారి అంతము వారి మీదకి వస్తే, వారి ఉపద్రవం వారి మీదకి వస్తే వారికి బాధ్యత నీది కాదు, వారిదే బాధ్యత. ఒకవేళ ఆపద వస్తుందని తెలిసి కూడా నువ్వు వారికి చెప్పకపోతే, వారికి ఉపద్రవం వస్తే దానికి విచారణ నీ దగ్గరే చేస్తాను, దానికి కారణం నువ్వే అవుతావు. కాబట్టి నువ్వు వాచ్మెన్గా చక్కగా పని చేయని మన ప్రభు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి నేను మీ అందరూ కూడా మన క్రైస్తవులుగా లోకానికి వెలుగుగా ఉన్నాం కాబట్టి మనందరూ వాచ్మెన్గా పనిచేయాలి. క్రీస్తు యేసు వారికి రానున్న వాటిని సంఘ కాపర్లు ముఖ్యంగా సంఘానికి మరి అన్యజనులకి ఈ విషయాలు చెప్పాలి ప్రియులారా. కాబట్టి మనం ఇప్పుడు సాక్ష్యాలు రుజువులు చూసే ప్రయత్నం చేద్దాం. ఇదివరకు ఫస్ట్ వీడియోలో చూసాం, మనం పార్ట్ 6లో చూసాం. ఆల్రెడీ భూమి మీదకి దిగి వచ్చారు ఏలియన్స్గా. 5 రకాల స్పీసీస్ ఆల్రెడీగా వారు పరిచయం చేసుకున్నారు. ఒకటి గ్రే ఏలియన్స్, ఒకటి రెప్టైలియన్స్ అని, రెప్టైలియన్ టైప్ హ్యూమనాయిడ్స్ అని, తర్వాత నార్డిక్స్ అని, ప్లెయిడియన్స్ అని, తర్వాత ఇన్సెప్టాయిడ్స్ అని ఈ రకరకాలుగా వారు కనబరుచుకున్నారు. ఈ చివరి దినాల్లో ముఖ్యంగా ఇజ్రాయేలీలు 1948లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ యాక్టివిటీస్ విపరీతంగా పెరిగాయి ప్రియులరా. ఏలియన్ యాక్టివిటీస్, యుఎఫ్ఓలు ప్రజలు ఎక్కువగా చూడడం ప్రారంభించారు. వాడికి తెలుసు సాతానుగాడికి వాడి సమయం కొంచెమని. కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు నేను చూపించే విషయాలు ముందు కూడా జరిగాయి, అయితే నోటెడ్ అయిన విషయాలు అయితే ఇవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే, మొదట ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918లో జరిగినట్టు మనకు తెలుసు ప్రియులారా. తర్వాత ప్రపంచ యుద్ధం 1940స్లో జరిగిందని మనకు తెలుసు. 1945 వరకు జరిగినట్టుంది ప్రియులారా. ఈ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయాల్లో జపాను కారణమైంది. జర్మనీ వారు కారణమయ్యారు. జపాను అప్పుడు పవర్ఫుల్ నేషన్గా ఉండేది. వారు అమెరికా కాలిఫోర్నియా దగ్గర ఉండే పేర్ల్ హార్బర్ అనే ఓడరేవుని వారు దాడి చేసినట్టు మన చదువుకున్న పిల్లలందరికీ తెలుసు. అప్పుడు ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ జరుగుతున్న టైంలో అందరూ మనస్సుల్లో భయం నెలకొని ఉంది ప్రియులారా. జపాన్ వారు ఎప్పుడు వచ్చి దాడి చేస్తారు? అప్పుడే డిసెంబరు మాసంలో 1941లో పేర్ల్ హార్బర్ మీద జపాన్ దాడి చేసింది. అప్పుడు రూస్వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు. జరుగుతున్నప్పుడు మరొకసారి జపాన్ వారు వచ్చి దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ వారు చెప్పడం జరిగింది. ఆ సమయంలో అందరూ గుండెలు జారుతున్నారు. అప్పుడు ఫిబ్రవరి చూడండి, ఫస్ట్ రుజువు చూపిస్తున్నాను మీకు ఏలియన్స్ యుఎఫ్ఓల గురించి. అప్పుడు న్యూస్ పేపర్లో చూడండి, ఇక్కడ కనపడుతుంది ఫిబ్రవరి 24వ తారీఖు 1942లో. అంటే ఈ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత ఈ న్యూస్ పేపర్స్ వచ్చాయి. జపాను ఆ రాత్రి వేళ, ఆ ఫిబ్రవరి 24 రాత్రి వేళ 3 గంటలకి, తెల్లవారుజాము 25వ తారీఖు తెల్లవారుజాము 3:16కి లాస్ ఏంజల్స్లో ఒక సైరిన్ వినపడింది. ఆ పట్టణం అంతా సైరిన్తో మోగిపోయింది. వారు రాడార్లో పసిగట్టారు, రాడార్లో గమనించారు ఏదో శత్రువు వస్తున్నాయని. వారు ఏమని భావించేవారంటే, అమెరికా వాళ్ళు అప్పుడు రష్యా వాళ్ళు, జర్మనీ వాళ్ళు, జపాన్ వాళ్ళకి సుపీరియర్ టెక్నాలజీ ఉంది, వారు దాడి చేస్తున్నారు. అప్పటికి అమెరికా ఇంకా సూపర్ పవర్ అవ్వలేదు. వారు గుండెలు జారిపోతున్న సమయంలో బ్యాటిల్ ఆఫ్ లాస్ ఏంజల్స్ అని, ఇది చాలా ప్రముఖమైన ఇంకా సంఘటనగా మనం యుఎఫ్ఓ
కమ్యూనిటీలో మనం చూడొచ్చు ప్రియులారా. అప్పుడు చాలా ఈ ఎగిరే పల్లాలు వచ్చాయి, అక్కడికి వచ్చాయి. వీళ్ళు లైట్లు ఆన్ చేసి 1400 రౌండ్లు గన్నలతో వాటిని మీద దాడి చేశారు కానీ దానికి ఏమీ కాలేదు. అవి వింత జీవితం లైట్లు, ఇది పిక్చర్ చూడండి. అప్పుడు పేపర్, అప్పుడు పేపర్ లాస్ ఏంజల్స్ టైమ్స్ అంట ఆ పేపర్. సెర్చ్ లైట్స్ అండ్ యాంటీ క్రాఫ్ట్స్ గన్స్ కాంబో స్కై డ్యూరింగ్ అలారం. ఎంత భయంకరంగా జరిగిందో చూడండి. అప్పుడు టైంలో అమెరికా అధ్యక్షుడు రూస్వెల్ట్ దీన్ని కూడా అమెరికా ప్రభుత్వం కప్పుపుచ్చే ప్రయత్నం చేసింది. కానీ జనాలు చాలామంది వారు వింత ఎగిరే పల్లెలను చూసి మనుషులు చేసినవి కాదు అని వారు గ్రహించారు. ఎన్ని బాంబులు వాటి మీద వేసినా వాటికి ఏమీ కాలేదు. ప్రియులారా, వీరు ఏమనుకున్నారంటే అమెరికా వారు సైన్యం ఇది ఖచ్చితంగా జపాన్ వాళ్ళు కొత్త టెక్నాలజీ ఏమో అనుకున్నారు. కానీ ఇది మనం అక్కడ చూడండి. ఇక్కడ మార్షల్ అప్పుడు సైనిక అధికారిగా ఉన్నాడు, రూస్వెల్ట్తో ఉన్నాడు. అక్కడ చూడండి ఫోటోలో రూస్వెల్ట్, ఈయన అమెరికా అధ్యక్షుడు. ఇది అమెరికా అధ్యక్షుడు, ఈయన ఇక్కడ కూర్చున్నాడు కదా, ఈయన అమెరికా అధ్యక్షుడు. రూస్వెల్ట్ ఇదిగోండి, ఈ మార్షల్ ఇక్కడ సైనిక అధికారికి ఇక్కడ ఉన్నాడు. మిస్టరీ ఎయిర్ ఆబ్జెక్ట్ సీన్ ఇన్ స్కై ఓవర్ లాస్ ఏంజల్స్. ఇది 1943 ఫోటోలు అండి. గమనించండి ప్రియులారా, ఈ సంఘటన చాలా ప్రాముఖ్యంగా సంఘటనగా మనం చూడవచ్చు. ఆర్మీ సేస్ అలారం రియల్ బిగినింగ్ షార్ట్లీ ఆఫ్టర్ 2 AM ఆన్ ఫిబ్రవరి 25, తెల్లవారుజాము 25 ఫిబ్రవరి 25, 1942లో త్రూ అవుట్ నైట్ అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ వర్ రిపోర్టెడ్ ఓవర్ లాస్ ఏంజల్స్. గుర్తుపట్టలేని ఒక ఎగిరే ఒక వస్తువులు లాంటివి, ఒక ఆబ్జెక్ట్స్ కనపడ్డాయంట లాస్ ఏంజల్స్లో. అవి ఏంటో వీరికి తెలియదు, అందుకనే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అన్న గుర్తింపు లేని ఎగిరే వస్తువులు అని పేరు పెట్టారు. కాబట్టి 3:16కి ఎగ్జాక్ట్గా అప్పుడు 1400 సార్లు దాని మీద ఫైర్ చేశారు. చూడండి, ది ఆబ్వియస్ థాట్ దట్ దీస్ వర్ జపనీస్ బాంబర్స్ కమ్ టు అటాక్ యుఎస్. చాలామంది జనరల్గా అనుకున్నారు, చెప్పాను కదా, బాంబర్స్ జపాన్ ఒక సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ అని అనుకున్నారు. కానీ తర్వాత తేలింది ఏంటంటే యూఎఫ్ఓ ఎక్స్పర్ట్ దే వర్ ఫ్లయింగ్ టూ హై, అంటే చాలా హైత్లో పెడితే. అండ్ అస్టానింగ్ థింగ్ వాజ్ నాట్ ఎన్ అర్టిలరీ షెల్ కుడ్ హిట్ ద క్రాఫ్ట్. ఒక్కటి బాంబు కూడా దానికి ఏమో పని చేయలేదంట. ఇది అప్పుడు కాలంలో చాలా మిస్టరీగా మిగిలిపోయింది ప్రియులారా. అప్పుడు అమెరికా ప్రభుత్వం ఒక విడుదల చేసింది అఫీషియల్గా, ఇక్కడ కనపడుతుంది. ఫిబ్రవరి 26వ తారీఖుని జనాల్ని మాయ చేసే ఉద్దేశంలో ప్రయత్నం చేశారు కానీ అది వారి వల్ల కాలేదు. ఇది ఖచ్చితంగా అక్కడ ఈ ఏలియన్స్ యూఎఫ్ఓలు ఇంటర్వ్యూన్ అయ్యాయని మనం ఇక్కడ సాక్ష్యంగా మనం చూడవచ్చు. ఇవి అఫీషియల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన విషయాలు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి అక్కడ ఐసెన్హోవర్ ఒక సైనిక అధికారం ఉన్నాడు. అప్పుడు ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఆయన అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఆయన 10 సంవత్సరాల ముందు వీటికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు ఏంటి చూడండి, ఫూ ఫైటర్స్ అని. అప్పుడు ఆ సమయాల్లో వీటికి పేరు పెట్టడం జరిగింది. అంటే ఎగిరే పల్లాలు, వీటికి అర్థం కావు, ఏంటో వింత ఆబ్జెక్ట్స్ అని వీటికి పేరు పెట్టారు. స్ట్రేంజ్ బ్లో ఆఫ్ లైట్స్, ఒక వింత ఆకృతితో వెలుగులు అల్ల వచ్చి వెళ్ళిపోవడం, ఇవన్నీ వీరు గమనించారు. దానికి పేరు పెట్టిందే ఫూ ఫైటర్స్ అని పేరు పెట్టారు. అయితే ఇది మరుగున పడిపోయింది ప్రియులారా. ఈ విషయం ఏదైతే సంఘటన అద్భుతం జరిగిందో, ఇది ప్రపంచ యుద్ధం వల్ల అంత ప్రాచుర్యంలోకి రాలేదు ఈ సంఘటన ప్రియులారా. నేను సాక్ష్యాలు కదా చెప్తున్నాను ప్రియులారా, రుజువులు సాక్ష్యాలు చెప్తున్నాను. ఆల్రెడీ ఇదివరకే గ్రహాంతరవాసులు దిగి వచ్చారు ప్రజలను మోసం చేయడానికి, వేరే గ్రహాల నుంచి అన్నట్టు వారిని దేవత, మేము దయ్యాలుగా అని చెప్పుకోరు కదా వారు. చక్కగా వారు వేరే గ్రహాల్లో కూడా జీవం ఉందని చెప్పే ప్రయత్నంలో భాగంగా మోసపుచ్చడానికి వారు ఇలాంటి ప్రయత్నాలు చేశారు. అయితే ఇది ప్రాచుర్యంలోకి రాలేదు. కానీ ఒకటి మాత్రం ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని తర్వాత ఇయర్ ఆఫ్ ద ఫ్లయింగ్ సాసర్గా పిలువబడ్డారు. ఇతను కెన్నత్ ఆర్నాల్డ్. ఈయన జూన్ 24, 1947. దాని తర్వాత సంఘటన చెప్తున్నాను. ముందు 42లో అయితే మనం ఇది చూసాం. తర్వాత ప్రాముఖ్యమైన సంఘటన మనం చెప్పుకోదగింది ఏదంటే, ఇతను పెద్ద బిజినెస్ మ్యాను, ఇతను పైలట్. 4000 గంటలు అప్పటి కాలంలో 47లో జూన్ 24, 1947లో
ఈయనకి 4000 గంటలు విమానం నడిపే అనుభవం ఉంది. ఈయన బిజినెస్ మ్యాన్, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఈయన ఒకసారి రెస్క్యూ ఆపరేషన్ కొన్ని ఒకసారి వెళ్తున్నప్పుడు ఓరగన్ అనే రాష్ట్రంలో వెళ్తున్నప్పుడు ఈయన ఒక ఒక క్రమ పద్ధతిలో 9 ఫ్లయింగ్ సాసర్లు బూమరాంగ్ షేప్లో ఉన్న ఫ్లయింగ్ సాసర్స్ ఒక చక్కగా 1200 మైళ్ళు అంటే దాదాపు 2500 కిలోమీటర్ స్పీడ్తో తనకు ఎదురుగుండా ఒక ప్రాంతం నుంచి వెళ్ళిపోవడం ఆయన స్పష్టంగా చూశాడు. ఇది విషయం ఆయన కిందకి దిగిపోయిన తర్వాత ఆ విషయాన్ని మిలిటరీ వాళ్ళకి అందరికి పంచుకున్నప్పుడు మిలిటరీ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇతను సాధారణ వ్యక్తి కాదు, స్పష్టంగా అతను చూశాడు ఈ విషయాలు ప్రియులారా. అప్పుడు పేపర్లో పడింది చూసారు. అప్పుడు పేపర్ పైలట్ సీస్ సాసర్ లైక్ ఆబ్జెక్ట్స్ ఫ్లయింగ్ అట్ 112 మైల్స్ పర్ అవర్ ఇన్ ఒరగన్ అనే రాష్ట్రంలో జరిగిన సంఘటన ఇది ప్రియులారా. అప్పుడు ఈ మూమెంటం అనేది గెయిన్ చేయబడింది. అంటే యూఎఫ్ఓల గురించి అప్పుడు దాకా జనాలు కొంతమంది చూశారు, ఎవరు ముందుకొచ్చి చెప్పడానికి ప్రయత్నం చేయలేకపోయారు, ఎందుకంటే ఎవరు ఏమనుకుంటారని. కానీ ఈయన ప్రముఖమైన వ్యక్తి కాబట్టి ఇతను చెప్పినప్పుడు సీరియస్గా తీసుకున్నారు. ఐబ్రోస్ లిఫ్టెడ్ అట్ పైలట్ స్టోరీ చూసారా. మిస్టరీ ఏరోప్లేన్ సీన్ నియర్ మౌంట్ రైనియర్ అని అక్కడ కూడా మనం చూడొచ్చు. ఆ తర్వాత ఆయన కెనత్ ఆర్నాల్డ్ డీక్లాసిఫైడ్ డ్రాయింగ్ ఆఫ్ ద స్పేస్ క్రాఫ్ట్, ఆయన స్పష్టంగా ఇవి ఆయన రైటింగ్, ఇది లెఫ్ట్ సైడ్ ఆయన గీసిన బొమ్మలు ఇవి. జూన్ 24వ తారీఖు 1947లో ఈ క్రాఫ్ట్ ఎలాగో చూసారు. ఇది మనుషులు చేసినవి కాదు, మనుషులు అంత టెక్నాలజీ అప్పటికి లేదు ప్రియులారా. ఆయన ఇది ఒరిజినల్ పిక్చర్, ఆయనే తర్వాత గ్రాఫిక్స్ గీసి ఆయనకి ఇచ్చారు. ఎస్ ఇలాంటిదే నేను చూశానని ఒరిజినల్ ఆయనే పిక్చర్ పట్టుకుని చూపిస్తున్నాడు. అంటే ఈయన చెప్పిన దానికి ఒక డ్రాయింగ్ గీశారు. ఎస్ ఎగ్జాక్ట్గా ఇలాగే అంటిదే నేను చూశానని చెప్పాడు. చూడండి ఇక్కడ రైట్ సైడ్ పిక్చర్లో 9 ఒక క్రమ పద్ధతిలో వెళ్ళడం ప్రారంభించి మనుషులు చేసిన అప్పుడు అంత టెక్నాలజీ లేదు, మనుషులు చేసింది అయితే కాదు. దీన్ని ఆధారం చేసుకునే ఈ 1947లో జరిగిన ఈ సంఘటన ఆధారం చేసుకునే ఒక సినిమా కూడా వచ్చింది, మీకు ఆల్రెడీ చూపించాను. 1950లో 3 సంవత్సరాల తర్వాత వచ్చింది ఫిక్షన్ మూవీ వచ్చింది. ఫిక్షన్ మూవీ అని కొనుక్కొద్ద ఫ్లయింగ్ సాసర్ అని ఈ స్టోరీని ఆధారం చేసుకునే మనం ఈ సినిమా రావడం జరిగింది ప్రియులారా. నిజంగా ఈ ప్రాముఖ్యమైన సంఘటన ఏదైతే 1947లో కెన్నత్ ఆర్నాల్డ్ చూశాడో అప్పటి నుంచి ఈ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. జనాలకి ఒక అందరికీ ఒక భయం మొదలైంది. ఏంటో వింత జంతువు వింత ఆబ్జెక్ట్స్ అని చూడడం ప్రారంభించింది. దీని తర్వాత ప్రాముఖ్యమైన సంఘటన రుజువులు చూపిస్తున్నాను మీకు ప్రియులారా. దీని తర్వాత ప్రాముఖ్యమైన సంఘటన ఏం జరిగిందంటే రోస్వెల్ న్యూమెక్సికో అనే రాష్ట్రంలో, అమెరికాలో న్యూమెక్సికో అనే రాష్ట్రంలో ఈ రోస్వెల్ సంఘటన ప్రపంచాన్ని అప్పటి కాలంలో భయాందోళనకు గురి చేసింది ప్రియులారా. ఈ సంఘటన చాలా చాలా ఇది అమూల్యమైన విట్నెస్. ఇది ఏలియన్స్ యూఎఫ్ఓలు ఉన్నారని చెప్పడానికి ఇది విట్నెస్. అయితే గవర్నమెంట్ వీటిని కవర్ చేసే ప్రయత్నం ఎన్ని చేశారు చూడండి. ఇక్కడ చూడండి ఏలియన్ క్రాష్ అటాక్ రోస్వెల్ సైట్. యాక్చువల్గా ఏం జరిగిందంటే 1947లో జూలై మాసంలో ఒక ఎగిరే పల్లెం రెండు జరిగే. యాక్చువల్గా కరోనా అన్న ప్రాంతంలో న్యూమెక్సికోకి చాలా దూరం ఆ ప్రాంతంలో ఒకటి రోస్వెల్కి పడిపోయింది, ఇంకోటి ఏమో ఇంకో సంవత్సరం తర్వాత రికవరీ చేశారు పిల్లలు. చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో చూడండి, మీరు కొన్ని సాక్ష్యాలు చూపిస్తాను. రోస్వెల్ న్యూమెక్సికో అమెరికా జూలై 4 రాత్రి వేళ ఏం జరిగిందో ఒక్కొక్క సంఘటన చూద్దాం. అది 11:30కి ఆ టైంలో ఒక క్రాఫ్ట్ లాంటిది వచ్చి పడింది కింద. కరోనా ప్రాంతంలో ఒకటి పడింది, ఒకటి రోస్వెల్లో పడింది చెదిరిపోయి. ఆ తర్వాత ఈ సంఘటన ఎవరు చూశారంటే చూడండి, ఇది ఎక్కడ పోయింది ఫ్లయింగ్ సాసర్లో కూలిపోయి. ఇది రోస్వెల్కి ఉత్తరాన 120 కిలోమీటర్ దూరంలో పడిపోయింది. అంత దూరంలో ఎక్కడెక్కడ పడిందో బ్రాసెల్ అనే వ్యక్తి మొట్టమొదటి చూశాడండి. ఇగో ఈ వ్యక్తి ఉన్నాడు చూసారా పిక్చర్లో. ఈ బ్రాసెల్ అనే వ్యక్తి మొట్టమొదటి గొర్రెల కాపరైన మార్క్ బ్రాజెల్ మరియు డీ ప్రోకర్. ఇగో ఇతను ఈ డీ ప్రోకర్ అంటే అతనికి వయసు అప్పుడు ఎంత అనుకుంటున్నారు? డీ ప్రోకర్కి 7 సంవత్సరాలు. కానీ మార్క్ బ్రాజెల్ అనేది ఆ మెక్సికో ప్రాంతంలో ఎడారి కొంచెం ఉంటుంది ప్రాంతంలో ఆయన స్థలం. ఆయన గొర్రెలు మేపుకునేవాడు. ఆయన మెర్రెలు మేపుకున్నప్పుడు మొట్టమొదట జూలై 5వ తారీఖు రాత్రి, ఆ మరుసటి రోజు జూలై 5వ తారీఖు 1947లో ఇతను చూసాడు. అతనితో పాటు డీ ప్రోకర్ కూడా అతను వెళ్ళడం జరిగింది. ఇతను కూడా సాక్ష్యం చెప్పాడు పిల్లలు. డీ ప్రోకర్ అని ఆయన పెద్ద అయిన తర్వాత ఫోటో ఇది ఇది చూడండి, ఇతనే మార్క్ బ్రాజెల్. ఆయన చిన్నప్పుడు ఫోటో ఇది, పెద్ద అయిన ఫోటో ఇది.
ఇతనే మొట్టమొదటి చూశాడు ప్రియులారా ఈ క్రాఫ్ట్ని చూసి ఏం చేశాడంటే ఇతనికి ఏం చేయాలో పొందుకోలేదు. అప్పుడు ఈయన అందులో ఒక ముక్క తీసుకెళ్ళి ఒక సిల్వర్ టైపు ఒక పదార్థం ఉందంట. ఆ పదార్థం ఇలా ముట్టుకుంటే ఇలా పట్టుకుంటే ఇలాగ అయిపోయేదంట, మళ్ళీ అయిపోయేదట. అది కాల్చిన బెండ్ చేసిన కొట్టినా నలగలేదట. అదే విచిత్రమైన మెటల్ అది, మరి మనకు తెలియదు. మార్క్ బ్రాజర్ కొన్ని పడి ఉన్న మొక్కలు తీసుకుని స్థానిక పోలీసు అధికారి దగ్గరలో ఉండే అధికారి జార్జ్ మిల్కాన్కు వెళ్తాడు. ఇగో ఇతనే జార్జ్ మిల్కాన్. ఈయన మార్క్ బ్రాజర్ ఈయన దగ్గరికి వెళ్ళి, ఆ పోలీసు అధికారి దగ్గరికి వెళ్ళి ఈ జూలై 7వ తారీఖుని 2 రోజుల తర్వాత అది ఆ పోలీస్ అధికారికి చూపించాడు. ఏదో ఇంత జరిగింది, ఇలా పడింది, ఆ మొక్క మీకు చూపించాను, తీసుకొచ్చానని చెప్పాడు. ఇతను వెంటనే ఇమీడియట్గా ఏం చేశాడంటే జూలై 7వ తారీఖున అదే రోజు స్థానిక పోలీస్ అధికారి జార్జ్ విల్కాక్స్ ఆ ప్రాంతంలో ఉన్న మిలిటరీ బేస్లోని కొలినల్ విలియం బ్లాంచర్డ్కు కాల్ చేసి చెప్తాడు. చూడండి ఆయన ఏం చేశాడంటే, మిలిటరీలో ఎలా ఉంటుందంటే ప్రియులారా, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక హైరార్కీ ఉంటుంది. హైరార్కీ ప్రకారం పోవాలి. ముందు గొర్రెల కాపరి ఆయన మొట్టమొదటి చూశాడు ఆ క్రాఫ్ట్ పడిపోవడం గట్ట. అయితే ఆయన ఒక ముక్క తీసుకెళ్ళి స్థానిక పోలీస్ ఆఫీసర్, అదే కదండి, మనం డైరెక్ట్గా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళడం కుదరదు కదా. ఆ పోలీస్ అధికారి అయితే ఆ పోలీస్ అధికారి ఇవ్వండి ఈయనే ఈ పోలీస్ అధికారి దగ్గరలో ఉండే మిలిటరీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆయన పేరు విలియం బ్లాంకార్డ్. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఈ ఫోన్ కాల్లో చెప్పాడు మాట. ఈ తర్వాత ఈయన ఏం చేశాడు, కొలినల్ విలియం బ్లాంచర్డ్ పై అధికారి జనరల్ రోజర్ రేమీకి కాల్ చేసి చెప్తాడు. చూడండి ప్రోటోకాల్ ఎంత సీరియస్గా ఉంటాయంటే ఆర్మీలో ఈ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం. ఈయన ఆ పై ఆయన ఏమో కింద ఆయనకి ఫోన్ చేసి చెప్తే కింద ఆయన మిలిటరీ ఆయన ఏం చేసి తనకంటే పై అధికారి జనరల్ ఆయన రోజర్ రెమీకి కాల్ చేసి చెప్తాడు జూలై 7వ తారీఖు. ఈ సంఘటనలు చాలా ప్రాముఖ్యం. అప్పుడు ఈ రోజర్ కుడివైపు ఉండే పిక్చర్లో ఉండే ఆయన ఏం చేశాడంటే రోజర్ ఆయన ఏం చేశాడంటే ఇంటెలిజెంట్ ఆఫీసర్. అప్పుడు చూడండి ఇక్కడ 509 బాంబ్ స్క్వాడ్ అప్పుడు అణుబాంబును వేశారు కదా. ఆ అణుబాంబును వేసిన ఆ టీంలో ఈయన ఒకడు చాలా సోఫిస్టికేటెడ్ ఇంటెలిజెంట్ ఆఫీసర్. ఈయన చాలా తెలివైన వాడు. ఆయన బాంబ్ స్క్వాడ్లో అంటే ప్రపంచంలో ఒకే ఒక బాంబ్ స్క్వాడ్ అణుబాంబు అని దాన్ని చక్కగా వేయగలిగే సామర్థ్యం కలిగిన వారు వీళ్ళే. ఈ స్క్వాడ్లో ఈయన ఒకడు, ఈయన ఇంటెలిజెంట్ ఆఫీసర్. వెంటనే ఈ రైట్ కుడివైపున ఉన్న ఆయన రోజర్ రెమీ ఏం చేశాడంటే ఎక్కడైతే కూలిపోయిన స్థలానికి ఇమ్మీడియట్గా మిలిటరీ వెంటనే జెస్సీ మార్షల్ ఇతనే ఫట్టమాట చూశాడు. సైనిక అధికారి చూసింది అంటే జెస్సీ మార్షల్ సంఘటన స్థలాన్ని పంపించారు. ఆ తర్వాత ఇతను నిజమని నిర్ధారించాడు కూడా. యాక్చువల్గా ఆయన ఇప్పుడు పుట్టాడంటే మే 29 1986 వరకు ఆయన బతికి ఉన్నాడు. 1978లో ఒక ఇంటర్వ్యూలో చనిపోయే ముందు ఆయన ఈ వాస్తవాలు చెప్పాడు సమాజానికి. ప్రియులారా, ఆయన వెంటనే మిలిటరీ వాళ్ళు పంపించారు. ఈయన ముఖ్య నాయకుడిగా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ క్రాష్ రిట్రీవల్ అంటే ఆ పడిపోయిన క్రాఫ్ట్ అక్కడ ఆ ఏలియన్స్ కూడా కనపడ్డారు. 3 చచ్చిపోయి ఉన్నారు, ఇంకొకడేమో బతికున్నాడు. ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారు వాళ్ళు, ఎవరికి గుప్పు చెప్పు లేకుండా జనాలకు తెలియకుండా ఆర్మీ ఆ ప్రాంతం సీజ్ చేసేస్తుంది. ఆ ప్రాంతం ఎక్కడైతే పడిపోయింది న్యూ మెక్సికో కరోనా ప్రాంతంలో సీజ్ చేసిన తర్వాత క్రాఫ్ట్ని 4 ఏలియన్ బాడీస్ కనబడితే ఒకటి సజీవంగా హ్యాంగర్ 84 తీసుకుని వస్తారు. ఇక్కడికే తీసుకుని వచ్చారు పిల్లలు. ఇది ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతానికే వారు తీసుకుని వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే కొలినల్ విలియం బ్లాంచర్డ్ ఆయన ఏం చేశాడు, వాల్టర్ హార్ట్ను పంపించి ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. యాక్చువల్గా మరి ఇది సంఘటన జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్గా చెప్తే అతను పబ్లిక్గా మా ఆధీనంలో ఫ్లయింగ్ సాసర్ ఉందని పబ్లిక్గా చెప్తాడు. అప్పుడే పేపర్లో పడ్డాయి ప్రియులారా. నేను చెప్తున్న సంఘటన వివరంగా ఒక్కొక్కటి చెప్తున్నాడు. ఏ రోజు ఆ మరుసటి రోజు జూలై 8వ తారీఖుని ఆ అధికారి ఏం చేశాడంటే ఈ కిందనన్న ఆయనకి విలియం బ్లాంకార్డ్ ఈయనేమో ఈ కింద ఉన్న ఆయనకి ఫోన్ చేసి స్పష్టంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఈ విషయాలు, మనకి అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ గుర్తుపట్టలేని ఒక భూమికి సంబంధం లేని ఒక జంతువు వచ్చి పడిందని ఇతను చెప్పడం జరిగింది. వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే మరుసటి ఆ రోజు పేపర్లో చూడండి జూలై 8 ఇది ఒరిజినల్ పేపరే సుమా. రోజ్వెల్ డైలీ రికార్డులో ఏం పడింది, రోజ్వెల్ న్యూ మెక్సికో మంగళవారం జూలై 8 1947లో వెంటనే ప్రచారం పేపర్లో RAAF అంటే అది మిలిటరీ బేస్ మాట, దానికి కోడ్ లాంగ్వేజ్. అక్కడ ఉండే మిలిటరీ బేసు క్యాప్చర్స్ ఫ్లయింగ్ సాసర్ ఆన్ రాంచ్ అంటే ఈ ఒక ప్రాంతం గొర్రెలతో మేపుకునే ఒక ప్రాంతం రాంచ్ ఇన్ రోజ్వెల్ రీజియన్ అని స్పష్టంగా పేపర్లు దద్దరిల్లిపోయాడు. ఆ రోజు పేపర్లో దద్దరిల్లిపోతే ఏం జరిగింది, అంత మాత్రమే కాదు
ఆ చచ్చిపోయిన శవాలను ఇక్కడ దీంట్లో తీసుకొచ్చారు. దిస్ ఫోటో ఈజ్ ఫ్రమ్ ద యుఎస్ ఎయిర్ ఫోర్స్ ద రాస్వెల్ రిపోర్ట్ రిలీజ్ జూలై 24, 1997లో ఈ ఫోటో రిలీజ్ చేసి విచ్ డిస్కస్ ద అలీగడ్ యూఎఫ్ఓ ఇన్సిడెంట్. ఇది తీసుకొచ్చి ఇందులో శవాన్ని తీసుకునే బ్యాగ్ ఉన్నది తీసుకెళ్ళారు. అంటే ఎయిర్ బెలూన్ నుంచి కథ చెప్తారు. ఇప్పుడు చూడండి, అంటే ప్రపంచ ప్రజలకు తెలియకూడదని ఈ కథలు ఎంతో చెప్పారు. ఈ విషయం ప్రెస్ మీట్ పెట్టిన విషయం, పేపర్లో పడిన విషయం మరి ప్రెసిడెంట్ గారు చూస్తారు కదా. ప్రెసిడెంట్ గారికి ఇమీడియట్గా ఆయనకు కోపం వచ్చింది. ఆయన ట్రూమ్యాన్, అప్పుడు అమెరికా అధ్యక్షుడు రూస్వెల్ట్ కాదు, రూస్వెల్ట్ తర్వాత ఆయన పేరు అమెరికా అధ్యక్షుడు ట్రూమ్యాన్, హ్యారీ ట్రూమ్యాన్ అనమాట. ఆయనకి ఆగ్రహం తెప్పించిన వెంటనే ఆయన ఏదైతే ఉన్నాడో జనరల్కి ఇతనికి ఫోన్ చేసి వెంటనే టెక్సాస్కి వాటిని అన్నింటినీ తీసుకొచ్చి మనడు ఏదైతే క్రాఫ్ట్ పడిపోయిందో ఐలాండ్ బాడీస్ అక్కడ పీటర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఒకటి ఉంది, అక్కడికి ఈ బాడీని ఈ క్రాఫ్ట్ని అర్జెంటుగా మిలిటరీ బేస్కి తీసుకొచ్చిండి, మీరు ఏం చేస్తారో తెలియదు, ఇది కవరప్ చేయండి అని ఖండితంగా చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా ఏం జరిగిందంటే పిల్లరా, ఇతను ఏం చేసాడు, అమెరికా అధ్యక్షుడు ట్రూమ్యాన్ ఈయనకి ఫోన్ చేసి మీరు అర్జెంటుగా పాటలన్నీ తీసుకొచ్చిండి, జనాలకి ఈ విషయాలు తెలియకూడదని చెప్పి, మీరు ఏం చేస్తారో తెలీదు, ఒక కథ అల్లండి, ఇవి వాస్తవాలు కాదని చెప్పి కథ అల్లండి అని చెప్పినప్పుడు ఎవరు ఇతనే కదా చూశాడు ప్రియులారా, ఈయనే కదా చూశాడు ఫస్ట్ జెస్సీ మార్షల్. ఈయనే చూసిన తర్వాత ఆయన ఫేస్ ఎలా పెట్టాడు చూడండి. జనరల్ రోజర్ ఫెదర్, కొలినల్ థామస్ డి బోస్, జెస్సీ మార్షల్ ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళు వెదర్ బోలును ఏలియన్ క్రాఫ్ట్గా అనుకుని పొరపడ్డారని కట్టుకథ ప్రపంచానికి చెప్పారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే మళ్ళీ రెండోసారి మీటింగ్ పెట్టారు మరుసటి రోజు, రెండోసారి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే పొరపడ్డారు, యాక్చువల్గా మా వాళ్ళు అప్పుడు ఒక వెదర్ బలూను ప్రయోగం చేశారు, ఆ ప్రయోగం మేము సీక్రెట్ మిషన్ ఒకటి చేస్తున్నాం, ఆ వెదర్ బలూన్నే మా వాళ్ళు ఏమనుకున్నారంటే క్రాఫ్ట్గా భావించారు, కాబట్టి ఇదంతా ఉత్తదే క్రాఫ్ట్ కాదని అబద్ధం చెప్పి ప్రయత్నం చేశారు. ఎవడు నమ్ముతాడండి? ఆల్రెడీ చెప్పేసిన తర్వాత వాస్తవాలు చెప్పేసిన తర్వాత ఆ మరుసటి రోజు పేపర్లో ఏం పడ్డాయి, ఆర్మీ డీబంక్స్ రోస్వెల్ ఫ్లయింగ్ డిస్క్ యాజ్ వరల్డ్ సిమ్మర్స్ విత్ ఎక్సైట్మెంట్, డిస్క్ క్రేజ్ కంటిన్యూస్, ఇట్స్ ఏ వెదర్ బలూన్, ఆర్మీ నాక్స్ డౌన్ డిస్క్, ఇట్స్ ఏ వెదర్ బలూన్. ఉత్తుదే, ఇది కేవలం ఆర్మీ వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, ఇది పడిపోయిన ఒక ఏలియన్ క్రాఫ్ట్ కాదు, ఇది సాధారణ బెలూన్, అంటే ఒక బెలూన్ వాళ్ళు అమెరికా ఒక సీక్రెట్ మిషన్ చేస్తున్నది, ఏంటో మనం ప్రాజెక్ట్ మోగలని మనం చూద్దాం, టెక్స్ట్ కనబడుతుంది. కాబట్టి ఆ తర్వాత రోజు ఈయన గ్లెన్ డెన్నిస్ రోస్వెల్లో పనిచేసే నర్సు ఎలియన్స్ బయాప్సీ చేయడం చూసిన విషయాన్ని తనతో పంచుకుంటుంది. యాక్చువల్గా డెడ్ బాడీస్ ఏదైతే తీసుకొచ్చారో దాని మీద ప్రయోగాలు చేస్తున్నప్పుడు అది ఏంటి, దాని లోపల ఎలాగుంది అన్నీ పరిశీలన చేస్తున్నప్పుడు ఒక నర్సు చూసింది. ఆ నర్సు ఈయనకి ఫోన్ చేసింది, ఈయనకి స్పష్టంగా తన స్నేహితుడికి చెప్పింది. ఇతని పేరే గ్లెన్ డెన్నిస్. ఇతను కూడా సాక్ష్యం చెప్పాడు చనిపోయే ముందు. చూడండి, 1925 నుంచి 2015 వరకు చెప్పాడు. ఈయన కూడా సాక్ష్యం చెప్పాడు. ఏలియన్ ఆటోప్సీ అంటే పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు ఈయన కూడా చూశాడంట. అంత మాత్రమే కాదు, 1986లో జెస్సీ మార్షల్ ఈయనే కదా వెళ్ళి కరెక్ట్ చేసుకున్నాడు ఆ డెర్బిస్ని. ఈయన స్పష్టంగా చెప్పాడు దేర్ వాజ్ ఆల్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఈయన చచ్చిపోయే ముందు 1978లో ఇంటర్వ్యూలో చెప్పాడు దేర్ వాజ్ ఆల్ కైండ్ ఆఫ్ స్టఫ్, స్టాల్ బీమ్స్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ హైరోగ్రాఫిక్స్ ఆన్ దెమ్ దట్ నోబడి కుడ్ డిసైప్, అంటే చదవలేరండి. దే వర్ పింక్ అండ్ పర్పుల్, ద పీసెస్ ఆఫ్ మెటల్ దట్ వర్ బ్రాట్ బ్యాక్ ఫ్రమ్ సో థిన్ జస్ట్ లైక్ టిన్ ఫాయిల్ యూ కెనాట్ మేక్ ఆన్ ఇట్ డెంట్. 30 సంవత్సరాల తర్వాత మార్షల్ స్పష్టంగా చెప్తున్నాడు, ఇట్ వాజ్ నాట్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ ఎర్త్, ఇట్ సర్టైన్లీ వాజంట్ ఎనీథింగ్ బిల్ట్ బై అస్, దెర్ వాజ్ ఎ కవరప్ అబౌట్ దిస్ హోల్ మ్యాటర్. ఇది ఖచ్చితంగా ఇది భూమి నుంచి వచ్చింది కాదు, ఇది వేరే అని చెప్తున్నాడు. ఇది ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ కవరప్ చేసింది. ఈ విషయాలన్నీ తన కొడుకుతో కూడా పంచుకున్నాడు. జెస్సీ జూనియర్ మార్షల్ అని స్పష్టంగా తన కొడుకుతో, కింద ఉన్నాడు కదా ఆయనతో పంచుకునేది ఫ్లయింగ్ సాసర్ ఇది అని తన కొడుకుతో కూడా చెప్పడం సంఘటన మనం చూస్తాం. అలాగే అనేకమైన సాక్ష్యాలు చూడండి. జేమ్స్ బాండ్ జాన్సన్, ది ఆర్మీ ఫోటోగ్రాఫర్ హూ టుక్ ద పోస్ట్ ఫొటోస్, రామీ మార్షల్. చూడండి, ఈ ఏదే ఫోటో తీసుకుని ఆ వెదర్ బులను చూపించే ప్రయత్నం చేస్తున్నారో ఆ ఫోటోగ్రాఫ్ తీసిన ఆయన కూడా స్పష్టంగా చెప్తున్నాడు, ఇది ఖచ్చితంగా ద వెదర్ బుల్ అనేది కవర్ స్టోరీ చెప్పారు, కథలు చెప్పారు, ఇదంతా మాయా. ది అదర్ 3 మస్ట్ హ్యావ్ వెరీ బ్యాడ్ షేప్. స్పష్టంగా ఇతను కూడా చూశాడంట ఆ బాడీస్ని, ఆ డెడ్ బాడీ, ఏలియన్ డెడ్ బాడీస్ని. అంత మాత్రం కాదు, ఈయన కూడా చూశారు. ఫ్రాంక్ కాఫ్మ్యాన్ అని ఆయన కూడా స్పష్టంగా ఆ క్రాఫ్ట్ ఎంత సైజు ఉందో అన్ని వివరాలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనకు చూడొచ్చు ప్రియులారా.
ఈయనే వాల్టర్ హార్ట్, మీకు తెలుసు కదా, చెప్పాను ప్రిల్లరా. ఈయనే మొట్టమొదట ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఆయనే మళ్ళీ ఏలియన్స్ ఉన్నాయి, మేము క్రాఫ్ట్ మేము మాకు దొరికిందని చెప్పిన ఆయనే స్పష్టంగా చెప్తున్నాడు. B-29 అనే హ్యాంగర్లోకి తీసుకొచ్చారంటది. కంపల్సరీ చెప్తున్నాడు ఎక్కడికి తీసుకెళ్లారు, ఆబ్జెక్ట్ ఎంత ఉందో సైజ్ చెప్తున్నాడు. 12 నుంచి 15 అడుగులు ఉందని ఆ ఆబ్జెక్ట్ చెప్తున్నాడు. ఆ బాడీ ఎలా ఉందంట, ఏలియన్ బాడీ స్పష్టంగా చెప్తున్నాడు ఈయన. స్పష్టంగా చూడండి, రోస్వెల్ ఆర్మీ ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అట ఈయన చెప్తున్నాడు. 10 సంవత్సరాల పిల్లోళ్ళలాగా ఆ ఏలియన్ బాడీస్ కనపడుతున్నట్టు ఈయన చెప్తున్నాడు. ఇలాగ అనేకమైన సాక్ష్యాలు చూడండి. ఎక్సాన్ అనే ఆయన కూడా స్పష్టంగా చెప్తున్నాడు. ఐ విట్నెస్ టెస్ట్ మనిషి అన్నీ చూడండి. ఈయన కూడా ఇవి ఖచ్చితంగా ఇది బెదర్ బెలూన్ కాదు, ఈ ఎయిర్ క్రాఫ్ట్లే అని చెప్తున్నాడు స్పష్టంగా. ఈయన కూడా లెవిస్ అనే ఆయన కూడా ఐ విట్నెస్. ఇవన్నీ సాక్ష్యాలు ప్రిల్లర్. ఇవన్నీ మేము చదివినిపించవసరం లేదు, మీకు చూస్తే అర్థమవుతుంది. రాబర్ట్ ఈయన కూడా ఐ విట్నెస్ టెస్ట్ మని. తర్వాత ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక 1947లో జరిగింది. ఈ 50 సంవత్సరాలకి మరొక కథ మొదలెట్టాడు. జాన్ హెయిన్స్ అని ఆయన చూడండి, అమెరికన్ పెంటగాన్లో 1997 జూలైలో ఆయన అఫీషియల్గా ఏం చెప్తున్నాడు, యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఫైనల్లీ హ్యాడ్ ఏ ప్రెస్ మీటింగ్ సెయింగ్ ద wreckage that was recovered was a debris from a formerly Army's top secret project codename Mogul to investigate the Russians nuclear sites. 50 సంవత్సరాల తర్వాత కూడా మరి ఒక కథ అల్లడం మొదలెట్టారు. ఇంకా కవరప్ చేస్తున్నారు పిల్లలు, కప్పు పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన ఏమంటాడంటే, యాక్చువల్గా 50 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ రోస్వెల్ ఇన్సిడెంట్ జరిగిందో అది ఖచ్చితంగా అది ఎయిర్ క్రాఫ్ట్ కాదు, ఫ్లయింగ్ సార్సెస్ కాదు, ఏలియన్స్ కాదు, ఇవన్నీ పుకార్లు. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్తున్నాను, అప్పుడు ప్రాజెక్ట్ మోగల్ అని ఒక సీక్రెట్ మిషన్ అమెరికా ఆర్మీ వాళ్ళు చేశారు. ఆ మిషన్ పని ఏంటంటే పెద్ద వెదర్ బులన్ ద్వారా రష్యా వాళ్ళు అణుబాంబు కేంద్రాలు వారి యొక్క కార్యక్రమాలు అన్నీ చూడడానికి వాటిని స్పై చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ నడిపారు. ఆ వెదర్ బులూనే ఇది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జెస్సీ మార్షల్కి తెలియదండి అది వెదర్ బులూనో కాదో. మరి ప్రెస్ మీట్ ముందు పెట్టి ఇది నిజమని చెప్పి కాదు వెదర్ బులూన్ చెప్తుంటే ఎవడండి నమ్ముతాడు? అంటే మోసం. చూసారా ఈ విషయాలు జరిగిన తర్వాత? అప్పుడు అమెరికా ట్రూమ్యానే ఉండేవాడు అమెరికా అధ్యక్షుడిగా. తర్వాత అందరికీ పరిచయం ఉన్న చూడండి, జాన్ ఎఫ్ కెనడీ అని అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు. ఈయన కొంచెం పబ్లిక్కి అన్ని విషయాలు చెప్పాలని ప్రయత్నంలో అప్పటికి రష్యాకి ఈ యాక్టివిటీస్ ఏలియన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అప్పుడు ఆయన ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ట్రూమ్యాన్ ఏం చేశాడంటే చాలా విచిత్రాలు జరిగాయండి. ట్రూమ్యాన్ ఏం చేసి చూడండి, సిఐఏ వాళ్ళకి లెటర్ రాశాడు 1963లో. ఈయన దారుణంగా హత్య చేశారండి. సిఐఏ అంటే తెలుసు కదా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అమెరికాలో టాప్ మిలిటరీ అదేంటి ఏజెన్సీ అన్నమాట. మన FBI మనకి ఇండియాలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఉంది కదా, అలాంటిదే ఇది కూడా. వీరు నవంబర్ 12వ తారీఖున 1963లో ప్రెసిడెంట్ ఈ జాన్ ఎఫ్ కెనడీ ఒక లెటర్ రాశాడు. దయచేసి మీ దగ్గర ఉన్న ఫైల్స్, UFOలకు సంబంధించిన ఫైల్స్ అన్నీ నాకు తీసుకురండి, వాటిని నేను పబ్లిక్ చెప్తానని, మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం, రష్యా మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం విషయాలు ఆ CIA డైరెక్టర్ రాస్తే వెంటనే వీరు ఖచ్చితంగా ఈయన చనిపోయిన దాంట్లో వీరి పాత్ర కూడా ఉందని అనేకలు నమ్ముతారు పిల్లలు. ఎవరి పాత్ర ఉంది? ఈ CIA పాత్ర ఉందని నమ్ముతారు. ఎందుకంటే ఇతను పబ్లిక్గా చెప్పేయాలనుకుంటున్నాడు, ఇది అమెరికా నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ లాగా ఉంది అని చెప్పి అమెరికా అధ్యక్షునే ఇస్తారు. ఎంత దారుణమైన సంఘటన జరిగిందో చూడండి పిల్లలు. ఇదిగోండి, అప్పుడు నవంబర్ 22, 1963లో చనిపోయాడు. అక్కడ ఆయన టాప్ సీక్రెట్ లెటర్ రాసిన సందర్భం, సెంట్రల్ ఏజెన్సీ వాళ్ళు చేసిన సందర్భం మనం చూడొచ్చు. ఈయనే రూస్వెల్ సంఘటన 1947లో జరిగినప్పుడు ఆయన అమెరికా 33వ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు పిల్లలు. ఈయన ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ రూస్వెల్ సంఘటన జరిగిన తర్వాత ఆ 1947లో సుమారు 800 మంది ప్రజలు ముందుకు వచ్చారు సాక్ష్యం చెప్పడానికి. అప్పుడు ఈ యాక్టివిటీ స్పష్టంగా చూసాము. 800 మంది పైన పబ్లిక్గా వారు వచ్చి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ టైంలో ఈ ట్రూమ్యాన్ ఏం చేశాడంటే, అప్పుడు ఈయనే స్థాపించాడు సెంట్రల్ CIA. అంత మాత్రకి మజెస్టిక్ 12 అని ఆయన ఒక సీక్రెట్ మిషన్ ఒకటి స్థాపించాడు. ఒక మిషన్ వాళ్ళు ఏంటంటే ఈ UFOలు ఎక్కడైనా జరిగితే వాటిని గ్యాదర్ చేయడం, ఎక్కడెక్కడ జరుగుతున్న వాటిని గ్యాదర్ చేసి పబ్లిక్కి తప్పుదోవ పట్టించే విధంగా
చేయడం కోసం, వాటిని స్టడీ చేయడం కోసం మెజెస్టిక్ 12 అని ఆయన నియమించాడు. సెప్టెంబర్ 24 చూడండి, యూజువల్ జూలైలో జరిగింది. ఈ సెప్టెంబర్ 24, 1947లో మెజెస్టిక్ 12 ఈజ్ ఎ కోడ్ నేమ్ ఫర్ ఎలీగడ్ సీక్రెట్ కమ్యూనిటీస్. ఈ మెజెస్టిక్ 12 ఎవరెవరు ఉంటారంటే సైంటిస్టులు, మిలిటరీ వాళ్ళు, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారన్నమాట. వీళ్ళంతా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఆ నెంబర్ చూడండి, NS 5410 బై US ప్రెసిడెంట్ ట్రూమ్యాన్ టు ఫెసిలిటేట్ రికవర్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్. ఈయన ఈ టీంని ఫార్మ్ చేశాడు. ఈ టీము ఏం చేసిందంటే ఎక్కడైనా ఈ క్రాఫ్ట్లు పడిపోయినా, ఈ క్రాఫ్ట్ గురించి వివరాలు ఉంటే వెంటనే ఇమీడియట్గా వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని కవరప్ చేసేయడు. వీళ్ళ పని ఇది. దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ఈ టీంని ఏర్పాటు చేశారు. మెజెస్టిక్ 12 అని ఈ టీము వారే పాత్ర ఉందని చాలామంది భావిస్తూ ఉంటారు. వీరి పాత్ర ఉంది. జాన్ ఎఫ్ కెనడీ ఆయన పబ్లిక్గా చెప్పాలని పాపం ఏదో ప్రయత్నం చేశాడు. వారిని అసాసినేట్ చేశారు, చంపేశారు పిల్లలు అన్యాయంగా. తర్వాత అందుకనే ఆ ప్రాజెక్ట్ సైన్ అని 1947-48 ఆ సంఘటన జరిగిన నెక్స్ట్ ఇయర్ ఒక సీక్రెట్ మిషన్ని ఈ కవరప్ చేయడానికి, అంటే ఈ కప్పుపుచ్చడానికి, ఈ ఏలియన్స్ ఇట్లు ప్రపంచం ప్రజలకు తెలియకూడదని కప్పుపుచ్చే ప్రయత్నం చేశారు ప్రాజెక్ట్. చూడండి ఆయన ఏమంటున్నాడు ప్రెసిడెంట్ ట్రూమ్యాన్, ఐ కెన్ అష్యూర్ యూ దట్ ద ఫ్లయింగ్ సార్సెస్ గివెన్ దట్ దే ఎగ్జిస్ట్ ఆర్ నాట్ కన్స్ట్రక్టెడ్ బై ఎనీ పవర్ ఆన్ ఎర్త్. ఖచ్చితంగా ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో నేను ఖచ్చితంగా చెప్పగానే ఈ భూమి మీద తయారు చేయబడినవి కాదని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. దీని తర్వాత ప్రాముఖ్యమైన సంఘటన 1947లో రూస్వెల్ట్ సంఘటన జరిగింది. అది ఇప్పటికీ ప్రపంచంలో ఎంతోమంది వారు నమ్ముతున్నారు పిల్లలు, ఈ సంఘటన జరుగుతుందని నమ్ముతున్నారు. దాని తర్వాత ప్రాముఖ్యమైన సంఘటన 1948లో జరిగింది. జనవరి 7వ తారీఖున 1948లో ఈ కెప్టెన్ థామస్ ఫ్రాన్సిస్ మ్యాంటెల్ అనే సంఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. అప్పటి కాలంలో ఈయన 165 ఫైటర్ స్క్వాడ్రన్లో కెంటక్కీ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఆర్మీలో పైలట్గా ఉండేవాడు. ఆయన ఒకరోజు జనవరి 7వ తారీఖున ఆయన ఫ్లైట్ చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ఈ ఏలియన్ క్రాఫ్ట్లు కనపడతాయి. క్రాఫ్ట్లు కనపడినప్పుడు ఇవి ఏం చేసే దాన్ని వెంబడించడం ప్రారంభించాడు. ఏంటో దీని గురించి తెలుసుకుందాం. అవి చాలా ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఈయన కూడా ఎత్తుకెళ్ళినప్పుడు అక్కడ ప్రాపర్ ఆక్సిజన్ అందలేదు. అప్పుడు క్రాఫ్ట్లకి ఇవి లేవు ప్రియులారా, ఏం లేవు. ఇప్పుడు ఆక్సిజన్స్ ఈ మాస్కులు గట్ట పెట్టుకుంటారు కానీ అప్పుడు లేవు. ఈయన దాన్ని ఛేదించే క్రమంలో ఆయన పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా 35 నిమిషాల తర్వాత ఆ కంట్రోల్ టవర్ నుంచి ఈయన సిగ్నల్స్ కోల్పోయాడు. 2:20 ప్రాంతంలో మధ్యాహ్నం CST సెంట్రల్ స్టాండర్డ్ టైంలో. చూడండి ఇక్కడ పిక్చర్లో కనబడుతుందా చూసారా? ఆయన 1500 అడుగులు ఇంకా 4 కిలోమీటర్ల పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ ఆక్సిజన్ అందదు. లార్జ్ మెటాలిక్ ఆబ్జెక్ట్ ఆయన ఫాలో అయ్యాడు. తర్వాత మాయమైపోయింది. ఆయన తర్వాత దురదృష్టకరంగా ఏలియన్ వెంబడించే క్రమంలో మరి అవి ఈయన్ని తప్పుదోవ పట్టించే ఆయన మరి ఆ క్రాఫ్ట్ పడిపోయింది. ఇది ఒరిజినల్ పిక్చర్ ప్రింట్లో. ఇతని సంఘటన ఎంత ప్రాచుర్యం పొందిందంటే అప్పట్లో చూడండి, ఆయన జ్ఞాపకార్థం ఒక శిలాఫలకం కూడా పెట్టారు. ఏ పైలట్ నేషనల్ గార్డ్ డైడ్ ఆన్ January 7th, 1948 కెంటక్కీలో పడిపోయిన ఆఫ్టర్ పర్స్యూయింగ్ ఎన్ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. దాన్ని వెంబడిస్తూ ఈ సంఘటన అప్పట్లో ప్రముఖమైన పాత్ర పోషించింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా పేపర్లో కూడా పడింది. ఫోర్ట్ నాక్స్ UFO ఇన్సిడెంట్. చూడండి ఇక్కడ స్పష్టంగా పేపర్లో కూడా సాక్ష్యం మీకు చూపిస్తున్నాం. ఇన్సిడెంట్ స్టిల్ స్టీర్స్ ఇంట్రెస్ట్. ఇప్పటికీ దాని విషయం ఆ సంఘటన మెదులుతుంది అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఈ క్రాఫ్ట్ ఇలాగ ఒక యానిమేషన్ పిక్చర్ ఇది. ఆ క్రాఫ్ట్ ఫ్లయింగ్ సార్స్ని వెంబడించే క్రమంలో ఆయన చనిపోయాడు వచ్చింది. దీని తర్వాత 1948లో జరిగింది ప్రియులారా, జనవరి 7వ తారీఖున జరిగింది. తర్వాత ప్రాముఖ్యమైన సంఘటన UFO సంఘటన 1952లో జరిగింది. అమెరికా క్యాపిటల్ తెలుసు కదా, వాషింగ్టన్ ఇది వైట్ హౌస్ తెలుసు కదండి. వైట్ హౌస్ చుట్టూ భయంకరమైన ఎంత కాంతులతో కూడిన ఈ ఫ్లయింగ్ సాసెస్ కనపడ్డాయి. అప్పట్లో ప్రాముఖ్యించిన పేపర్లో పడింది. సాసెస్ ఓవర్ వాషింగ్టన్ DC ఇన్సిడెంట్ జూలైలో జరిగిందంట. జూలై 19, 1952లో. అప్పుడు అమెరికా అధ్యక్షుడు అంటే వీరు ఏమనుకుంటారు, ఆమె ఒక రాజధానిలో ఒక వైట్ హౌస్లో ఇలాంటి లైట్లు వస్తుంటే ఇది శత్రువుల విమానాలు అనుకుంటారు కదా. ఇమీడియట్గా ఫైటర్ జెట్స్ పంపించారు కానీ వారిని క్యాచ్ చేయలేకపోయి ఈ ఫైటర్ జెట్స్. తర్వాత అవి మాయమైపోయాయని చెబుతుంది. దాని తర్వాత అమెరికా
ఒక సీక్రెట్ మిషన్ కనుక్కుంది, అదే ప్రాజెక్ట్ బ్లూ బుక్ అంటారు. ఈ స్పష్టంగా వీటి గురించి అన్వేషించడానికే ఈ ఒక సీక్రెట్ ఒక ప్రాజెక్ట్ బ్లూ బుక్ అని ఇది తీసుకొచ్చారు అమెరికా ప్రభుత్వం. అది 1969 వరకు ఈ ఆటలు సాగాయి. 1952లో జరిగింది. ఇది ప్రాముఖ్యమైన సంఘటన. ఇది అన్నిటికీ నేనేం చెప్తానంటే ఆల్రెడీ భూమి మీద దిగి వచ్చారు ఏలియన్స్, యూఎఫ్ఓలు. అంటే పడిపోయిన దోతలు మనకు తెలుసు, కానీ వారు వేరే గ్రహాల నుంచి వచ్చారనుకుంటారు. దాని తర్వాత ప్రాముఖ్యమైన సంఘటన 1953లో ఆస్ట్రోనామర్స్ ఆ స్పేస్ నుంచి ఒక సిగ్నల్స్ రావడం గమనించారు. ఏవో సిగ్నల్స్ రావడం గమనించారు పిల్లరా. అప్పటి నుంచి కాంటాక్ట్ అనేది మొదలైంది పిల్లరా. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ ట్రూమ్యాన్ తర్వాత అధ్యక్షుడు అయ్యాడు. 1952లో ఈయన అధ్యక్షుడు అయ్యాడు. ఐసెన్హోవర్ సుప్రీం కమాండర్ ప్రెసిడెంట్. ఈయన విచిత్రమైన సంఘటనలు జరిగిందండి. ఈయన ముందు సంవత్సరం 1953లో ఈ సిగ్నల్స్ రావడం ప్రారంభించారు. ప్రాజెక్ట్ సిగ్మా అని దీనికి పేరు కూడా పెట్టారు పిల్లలు. రేడియో కమ్యూనికేషన్స్ జరగడం చూడదు. తర్వాత ఈ మిలిటరీ రాడార్స్లో గట్ట స్పష్టంగా భూమి చుట్టూ కొన్ని ఏవో కాంతులు తిరుగుతున్నట్టుగా ఈ ఈ 1953లో స్పష్టంగా సంథింగ్ వస్తున్నట్టుగా వారు గమనించారు. రాడార్లో గట్ట గమనించారు. సంథింగ్ వాంట్ టు ఇంటరాక్ట్ అని వారు పరిశీలించారు. యాక్చువల్గా ఏం జరిగింది 1954లో మొట్టమొదటిసారి పిల్లరా పడిపోయిన దూతలు నార్డిక్స్గా పిలిపించుకునే ఒక దూతలు మొట్టమొదటిసారి ఫిబ్రవరి 21 ఆ టైంలో 1954లో ప్రెసిడెంట్ ఐసెన్హోవర్ని కలిశారు. ఆ రోజు ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ కాలిఫోర్నియా ఉంది పిల్లరా. 1954 ఫిబ్రవరి 21వ తారీఖుని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్లో కాలిఫోర్నియాలో ఉండే ఆ బేస్ దగ్గరికి వచ్చారు. ఆల్రెడీ వారు మిలిటరీ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మేము ప్రెసిడెంట్తో మాట్లాడాలనుకున్నాను చెప్పి వచ్చారు. వారే నార్డిక్స్ అంటే పిక్చర్ గ్రాఫిక్స్, ఈ పిక్చర్ చూడండి, ఈ ఎయిర్ ఫోర్స్ బేస్కి వచ్చారు. అప్పుడు ప్రెసిడెంట్ మొట్టమొదటిసారి వారిని కలిశాడు. వీళ్ళు స్కాండినేవియన్స్ యూరోపియన్ ప్రజల్లాగా ఉంటారు. అంటే నార్వే, స్వీడన్, డెన్మార్క్ ప్రజల్లాగా వస్తూ ఉంటారు. వీరు తెల్ల జుత్తు వేసుకుని, బ్లూ కళ్ళు వేసుకుని, పెదాలు రంగు లేకుండా తెల్లగా ఉన్నారంట నార్డిక్స్ అని. వీళ్ళు ఫాలిన్ ఏంజల్స్, వీళ్ళే పడిపోయిన దోతలు. వీళ్ళు ఎయిర్ ఫోర్స్ బేస్లో ప్రెసిడెంట్ని కలిసినప్పుడు స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పారంటే, మేము మీకు ఆత్మీయ విషయాలు తెలియజేస్తాం, అంత మాత్రం కదా సుపీరియర్ టెక్నాలజీ ఇస్తాం. మీరు దానికి ప్రతిగా మీరు ఏం చేయాలంటే ఏది అప్పుడు అణుబాంబులు ఉన్నాయి కదా, మీరు ఈ అణుబాంబులతో మీరు భూమిని నాశనం చేసేస్తారో దయచేసి సంబంధించిన ఆ వ్యవహారాలన్నీ ఆపేస్తే మేము మీకు టెక్నాలజీ ఇస్తాము, తర్వాత స్పిరిచువల్ థింగ్స్ ప్రకటిస్తామని చెప్పారు. అప్పుడు సున్నితంగా తిరస్కరించాడు. ఆయనకి ఇష్టం లేదు ఈ అణుబాంబులు. నమ్ముతున్నారు మీరు? ఫస్ట్ టైం అంటే ఇది మనకి నోన్కి తెలిసిన విషయాలు ప్రియులరా. ఫస్ట్ టైం నార్డిక్స్ అని ఏలియన్స్ చూడండి పడిపోయిన దూతలు వచ్చారంటే మీరు ఇది నమ్మశక్యంగా ఉండదు. ప్రెసిడెంట్ ఐసెన్హోవర్ కలిశాడు. ఈ తర్వాత ఆయన రిజెక్ట్ చేస్తారు, వారు వెళ్ళిపోతారు. ఎంత మాయ జరుగుతుంది. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే వీటన్ని బట్టి ప్రపంచంలో జరుగుతున్న మోసం ఇంత కాదు ప్రియులరా. బైబిల్ ఎంత సత్యమైన గ్రంథమో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి ప్రపంచంలో అంటే తెలియకుండానే మనకి. ఇది వచ్చారు, కాంటాక్ట్ అయ్యారంటే నమ్ముతారు మీరు? మొట్టమొదటి ఏలియన్స్ నార్డిక్స్ అని చెప్పుకున్నారు వాళ్ళు ఆ పేరు పెట్టారు. వాళ్ళు వచ్చి ఈయన కాంటాక్ట్ అయ్యారు, ఫ్లయింగ్ సాసర్లు. అప్పుడు తిరస్కరించిన తర్వాత ఏం జరిగింది? నార్డిక్స్ చూసారా, ఆఫర్డ్ షేర్ దేర్ సుపీరియర్ టెక్నాలజీ అండ్ దేర్ స్పిరిచువల్ విజ్డమ్ విత్ ఐసెన్హోవర్ ఇఫ్ హీ వుడ్ అగ్రీ టు ఎలిమినేట్ అమెరికాస్ న్యూక్లియర్ వెపన్స్. మీరు న్యూక్లియర్ వెపన్స్ మానేస్తే మేము టెక్నాలజీ స్పిరిచువల్ విజ్డమ్ మీకు ప్రకటిస్తాం అని చెప్పినప్పుడు వారు తెలుసు దే వర్ అఫ్రైడ్ వీ మైట్ బ్లో అప్ సమ్ ఆఫ్ అవర్ న్యూక్లియర్ టెక్నాలజీ అండ్ అపారెంట్లీ దట్ డస్ నాట్ సంథింగ్ టు టైమ్ అండ్ స్పేస్ అండ్ ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ ద ఎక్స్ట్రా టెరెన్షియల్స్ ఆన్ అదర్ ప్లానెట్స్. ఆయన రిజెక్ట్ చేశారు. తర్వాత కొన్ని నెలల తర్వాత అండి మరొక సైతాన్ గాడు ఏం ప్రయత్నం చేస్తున్నారంటే ప్రపంచంలో ఈ విశ్వంలో అనేకమైన గ్రహాల్లో నివాసుండే జనాంగం అంటే ఒక జాతి మనుషులు లాంటి వారు ఉన్నారు. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు. రానున్న రోజులు ఏం జరుగుతుంది పిల్లలు తెలుసా? యేసుప్రభు వారు కూడా గ్రహాంతరవాసి. వీళ్ళ దృష్టిలో వీళ్ళు సువార్త ఏం చెప్తారు? పౌలు చెప్తున్నాడు, మేము ప్రకటించిన సువార్త మేమైనను మరొక దూత పరలోకం నుంచి వచ్చి దూత చెప్పినా
మీరు దాన్ని స్వీకరించకూడదని స్పష్టంగా పౌలు గలతీకి రాసినట్టున్నాడు కదా ప్రియులారా. ఆలోచించేయండి. పరలోకం నుంచి వచ్చి దూత సువార్త చెప్పినా మీరు నమ్మొద్దు అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు సువార్త చెప్పారు. సువార్త అంటే తప్పుడు సువార్త. ఏమని చెప్తున్నారు? ఫాల్స్ గాస్పుల్ చెప్తున్నారు. యేసుప్రభు వారట గ్రహాంతరవాసి అంట, వేరే గ్రహాల్లో ఉండే ఆయన చెడ్డ ఏలియన్ అంట. ఏలియన్ అంటే తప్పుడు మాట కాదు. ఏలియన్ అంటే స్ట్రేంజర్ అని అర్థం. ఏలియన్ అంటే స్ట్రేంజర్, ఈ భూమికి సంబంధం లేని వ్యక్తి అని అర్థం. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఏంటంటే మంచి ఏలియన్స్ ఉన్నారు, చెడ్డ ఏలియన్స్ ఉన్నారు. ఇప్పుడు మంచి ఏలియన్స్ అందరూ కలిసి ఆ చెడ్డ ఏలియన్స్ మీద ఫైట్ చేయాలి. యేసుప్రభు వారు ఒక చెడ్డ ఏలియన్గా చిత్రీకరిస్తున్నారు. అలాగే ప్రపంచ ప్రజలందరినీ పోగు చేస్తారు. పోగు చేసి నాయకులందరినీ పోగు చేసి యేసుప్రభు వారు వచ్చినప్పుడు యేసుప్రభు వారి మీదకి యుద్ధం చేయడానికి ఆయన దేవదూతలతో యుద్ధం చేయడానికి ఎంత పన్నాగంలో భాగం ఇది ప్రియులారా. తర్వాత ఏం జరిగింది ప్రియులారా? రెండో కాంట్రాక్ట్ కొన్ని నెలల తర్వాత గ్రేలియన్స్. ఈ గ్రేలియన్స్ ఏంటి నాటిక్స్ అంటే ఏంటో తెలియాలంటే ముందు పార్ట్ 6 చూడండి. తర్వాత వీరు ఏం చేశారంటే వీరు కూడా ఒప్పందం చేసుకుని, ఇది ఫస్ట్ టైం ఒప్పందం కుదిరింది. ఏమిటంటే మీకు టెక్నాలజీ ఇస్తాం అన్నీ. చూడండి ఇక్కడ రాశాను, ఎక్స్చేంజ్ ఆఫ్ టెక్నాలజీ, యాంటీ గ్రావిటీ, మెటల్స్, అలాయిస్, ఎన్విరాన్మెంట్ టెక్నాలజీస్ అన్నీ మీకు అసిస్ట్ చేస్తాం. ఫ్రీ ఎనర్జీ, మెడికల్ అప్లికేషన్ అన్నీ చేస్తాం. దానికి ప్రతిగా మీరు మాకు ఫేవర్ చేయాలని ఈ గ్రేలియన్స్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే మీకు అన్ని రకాల టెక్నాలజీ అందిస్తాం. దానికి ప్రతిగా మీరు ఏం చేయాలంటే మేము కొన్ని రకాల జంతువులు, క్యాటిల్స్ మీద అంటే కొన్ని జంతువుల మీద మనుషుల మీద మేము కిడ్నాప్ చేసి వాటి మీద ప్రయోగం చేస్తాం, డిఎన్ఏ టెస్టులు చేస్తాం, మీరు పర్మిషన్ ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. దానికి మీకు లెక్క కూడా చెప్తాం, ఎంతమందిని కిడ్నాప్ చేస్తున్నాం, ఎంతమంది మీద ప్రయోగం చేసాం, మెజెస్టిక్ వాళ్ళకి, ఎంజెట్ వాళ్ళకి మేము అన్ని విషయాలు ప్రకటిస్తామని చెప్పినప్పుడు ఐసెన్హోవర్ ఏం చేశాడంటే ఈ ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకుని దాన్నే ఈ ఒప్పందం పేరే గ్రేడా ట్రీటీ అంటారు. ఈ ట్రీటీనే వాళ్ళు ఐసెన్హోవర్ గ్రేలియన్స్తో చేసుకున్నాడు ఒప్పందం. ఎంత చెప్తున్నారు పెదరు, ఇవన్నీ నమ్మశక్యంగా లేవు అని అంటున్నారు కదా. మన నెక్స్ట్ పార్ట్ 8లో మనం చూడబోతున్నాం ప్రియులారా. బైబిల్ రుజువులు చూడబోతున్నాం. ఇవన్నీ నమ్మశక్యంగా అనిపించవు. వాళ్ళు మూడోసారి 2 సార్లు కలిశారండి వీళ్ళతో. ఈ గ్రేలియన్స్ మొట్టమొదటిసారి కలిసింది ఎడ్వర్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్లో కలిశారు, అది కాలిఫోర్నియాలో ఉంది. తర్వాత హోలమాన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో కలిశారు, ఇది న్యూ మెక్సికోలో ఉంది. 2 సార్లు గ్రేలియన్స్తో కలిశారు. తర్వాత దురదృష్టంగా తెలుసు కదా, వీళ్ళు మాయ చేసి వాళ్ళు 1954లో కిడ్నాపులు చేయడం ప్రారంభించారు. అబ్డక్షన్స్ అంటారు, ఏలియన్ అబ్డక్షన్స్ అంటారు. అప్పటి నుంచి యాక్టివిటీస్ ఎక్కువైపోయి ఆ తర్వాత కొంతకాలం వారు ఎంతమందిని కిడ్నాప్ చేసిన లెక్కప్ చెప్పారు. కానీ 1955 సమయం వచ్చినప్పటికీ వారు ఎంతమందిని లక్షల మంది కిడ్నాప్ చేస్తున్నారు కానీ వారు లెక్కప్ చెప్పలేదు ప్రెసిడెంట్కి, ఆ టీంకి. ఖచ్చితంగా మోసపోయాడు ఐసెన్హోవర్. తెలివి తక్కువగా నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత జరిగిన ప్రాముఖ్యమైన సంఘటన 1957 మార్చి 16వ తారీఖుని విక్టర్ 1 అని ఒక స్పేస్ క్రాఫ్ట్ రోలర్ విర్జీనియాలో అది కిందకి దిగిందండి. అది దిగినప్పుడు పైలట్, అందులో దాని పేరు వైలెంట్ థార్ అంట. వీడు ఏం చెప్పుకున్నాడు, ఈ అబద్ధం, ఈ మనిషి కాదంటారు. మరి ఎంతవరకు వాస్తవం మరి నాకు ఇదైతే తెలియదు. ఇక్కడ స్క్రీన్లో కనపడుతున్న వ్యక్తి ఆ రోజు చాలామంది చూశారంట. మార్చి 16, 1957లో ఒక స్పేస్ క్రాఫ్ట్, వింత ఆకృతిలో ఉండే స్పేస్ క్రాఫ్ట్ దిగిన తర్వాత ఇందులోంచి ఒక వ్యక్తి దిగి వచ్చాడు. వాలియంట్ థార్ అని చెప్పుకున్నాడంట. అతను నేను వీనస్ గ్రహం నుంచి వచ్చాను, అప్పటికి ఇంకా తెలియదు వీనస్ మనుషులు ఎక్కడ ఉన్నారండి, జంతువులు ఎక్కడ ఉంటాయి, అక్కడ రకరకాల ఎవరో ఉండరు, ఏలియన్ బీయింగ్స్ ఏమి ఉండరు. వీనస్ నుంచి వచ్చాము, నేను ప్రెసిడెంట్ కలవాలని అప్పుడు స్థానిక పోలీసుల ఆఫీసులతో చెప్పారంట. ఆ ప్రెసిడెంట్ని కలవాలంటే అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈయన వాలియంట్ థార్ అనే వ్యక్తి ఏదైతే కనపడుతున్నాడు వాడు ప్రెసిడెంట్ ఐసెన్హోవర్తో 3 సంవత్సరాల ఆతిథ్యం ఇచ్చారండి వాషింగ్టన్ డీసీలో. ఎన్నో చర్చలు జరిగించాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఎంతో ప్రజలను మోసం చేయడానికి ఎన్ని జరుగుతున్నాయి. ఇది కుట్రో ఇది కలిపిన కథ మనకు తెలియదు కానీ చాలా జరిగాయండి. ఈయన అన్నీ హ్యుమానిటీకి అవసరమైనవన్నీ సహాయం చేస్తా అన్నాడు. కానీ ప్రభుత్వం దానికి మ్యాన్కైండ్ ఏదైతే ఆటోమేటిక్ బాంబ్స్ ఉన్నాయి ప్రియులరా, వాటిని నిర్మూలన చేసి మనం చెప్తాడు వీడు. అంటే జనాలు ఎంత మాయం చేస్తున్నారంటే ఈ పడిపోయిన దూతలు మనుషుల్లాగా కూడా వస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం కాదు. గెస్ట్ వచ్చాడంట. దీనికి తర్వాత ఇది ఎలా రాసి తెలిసింది, ఫ్రాంక్ ఇతను ఎవాంజలిస్ట్ అట, సిగ్గులేదు వీడికి. వీడు బుక్ రాశాడు, స్ట్రేంజర్స్ అట్ ద పెంటగాన్ అని.
ఈ పుస్తకాల ద్వారానే మనకి ఈ విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు 1957 నుంచి 1960 సంవత్సరం వరకు వాడు అక్కడ వాలియంట్ థార్ అనే వ్యక్తి అక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీని తర్వాత 1960 తర్వాత ప్రాముఖ్యమైన సంఘటనగా చెప్పుకునేది ఏదైనా ఉందంటే ఫినిక్స్ లైట్. దీని గురించి ఆల్రెడీ నేను చాలామందికి పోస్ట్ కూడా పెట్టాను. ఇది అద్భుతమైన ఎవిడెన్స్ అండి, సాక్ష్యం అండి. ఇచ్చోండి పేపర్లో పడింది. స్కైస్ ఫోన్ లైన్స్ లైట్ అప్ అరిజోనా అనే రాష్ట్రంలో మార్చి 13 106 నిమిషాలు పీపుల్ సా సంథింగ్ లైక్ వీ షేప్డ్ బూమరాంగ్ ఏ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఓవర్ అరిజోనా. 106 నిమిషాలు అక్కడ అల్లగా పట్టణం అంతా కనపడింది. ఆన్ ద స్ప్రింగ్ నైట్ ఇన్ 1997 thousands of people across Phoenix, Arizona reported seeing a massive V-shaped formation of lights suddenly gliding through the skies. Eyewitness described the event as unforgettable, with some insisting the lights belonged to an enormous craft, while the military later attributed the phenomenon to flares dropped during a training exercise. Many remain spectacle. This Phoenix lights continue to still debate and have become lost సింబల్ ఆఫ్ ద పబ్లిక్స్ ఫ్యాసినేషన్ విత్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఏరియల్ ఈవెంట్. ఇది యాక్చువల్గా చాలామంది, వందల మంది, వేల మంది చూశారు ఆ సంఘటన. అరిజోనాలో వింతాకృత బూమరాంగ్ షేప్లో, ఆ షేప్లో ఒక క్రాఫ్ట్ లైట్లు అక్కడక్కడ వెలిగి మళ్ళీ ఆపడం, లైట్ వెలిగి ఆపడం. ఈ వింత సంఘటన చాలామంది దగ్గరగా ఉండి చూసారు. ఎత్తిమించి వెళ్ళిన సంఘటన కూడా. ఇది మనుషులు, విషయంలో మనుషులు ఏం చేశారండి ఇలాంటివి? ప్రజలను మాయ చేస్తున్నారు. ఆకాశంలో సూచనలు కనబడతాయని యేసుప్రభు చెప్పారు. ఆ వెలుగుదూత అగ్ని వెలుగుగా వస్తాడని సాతాను గురించి యేసుప్రభు వారు చెప్పిన సంఘటన మనం మర్చిపోకూడదు ప్రియులారా. చూడండి, దీని తర్వాత బ్రెజిల్లో, అమెరికాలోనే కాదండి, ఈ సంఘటన కూడా ప్రాముఖ్యమైన పాత్ర. ఏలియన్స్ ఇన్ బ్రెజిల్ ప్రాంతం. చూడండి అక్కడ ఈ పిక్చర్లో 3 స్త్రీలు వారు పని చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈ సేమ్ ఇలాగే ఉన్న ఈ యొక్క ఏలియన్ని చూశారు. అప్పుడు చాలా ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది. అందరట ఆ ఊర్లో ప్రజలు, ఇప్పుడు పేపర్లో పడింది పిల్లలు, అందరూ ఎగతాళి చేశారు. పెద్ద చూసామని ఎట్టకారం చేసి వీళ్ళు ముగ్గుల పేర్లు ఇవి ఇల్లే సాక్ష్యం చెప్తున్నారు. దీస్ 3 women సా ఏలియన్స్ ఇన్ వర్హింగా బ్రెజిల్. ఈ ప్రాంతంలో చూసారు. దురదృష్టకరంగా ఎవడో నమ్మే పరిస్థితులు లేరు ప్రియరా. ఈ పేపర్లో పడింది ఇది అప్పుడు సంఘటన. చూడండి, తర్వాత ప్రాముఖ్యమైన సంఘటన న్యూ మెక్సికోలో జరిగింది ప్రియుల. సొక్కార్ అనే ప్రాంతంలో అమెరికాలోను ఏప్రిల్ 24, 1967లో కూడా అద్భుతమైన సంఘటన జరిగింది. ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ విజిట్స్ రీజన్. ఇతను పోలీస్ ఆఫీసర్ చూస్తాడు ఈ సంఘటన. పేపర్లో పడిన సంఘటన చూడండి, ఇక్కడ గుడ్డులాగా ఉందంటది. ఇతను చూసి ఇదిగో ఇతను ఐ విట్నెస్ జమోరా, ఈయన చూశాడంట. సెకండ్ ఐ విట్నెస్ కింద ఉన్న చూసేది అంతా ఒక అనేక సాక్ష్యాలండి. మీకు చూడండి, మీ అన్ని సాక్ష్యాలు కాదు. తర్వాత ఇది కూడా అమెరికాలోనే కాదు, బ్రెజిల్లో కూడా ఆపరేషన్ సాసర్ అని బ్రెజిల్ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది. అమెరికా ఆపరేషన్ సాసర్ 1977లో. ఆపరేషన్ సాసర్ వాజ్ ఎన్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ టెరిటరీ సిరీస్ ఆఫ్ రిపోర్ట్స్ ఇన్సిడెంట్స్ ఇన్ 1977. అప్పుడు చాలా సంఘటనలు ఆ పల్లెటూరు ప్రాంతంలో జరిగినప్పుడు అక్కడ అమెరికా వాళ్ళు, బ్రెజిల్ గవర్నమెంట్ ఆర్మీ వాళ్ళు పంపించి దీని గురించి ఇన్వెస్టిగేషన్ కూడా చేసింది. అప్పుడు చాలామంది బెంబెలెత్తిపోయారు. అప్పుడు ఆ మిలిటరీ వాళ్ళే ఫోటోలు కూడా తీశారు. అక్కడ బ్రెజిల్ లాంగ్వేజ్లో కనపడుతుంది. ఆ క్రాఫ్ట్ ఒరిజినల్ పిక్చర్స్ ఇవన్నీ. 1977లో ఆపరేషన్ సాసర్ వాజ్ ఏ ఇన్వెస్టిగేషన్ ఇంటూ టెరిఫరీ స్టోరీస్ ఆఫ్ రిపోర్టెడ్. కొలారిస్ అనే ప్రాంతంలో, అది మారుమూల ప్రాంతం, అది పల్లెటూరులో. ఫోటోగ్రాఫ్స్ వర్ టేకెన్ బై అఫీషియల్స్ ఆఫ్ బ్రైట్ లైట్స్ ఇన్ ద స్కైస్. ఆ క్రాఫ్ట్ చూడండి ఎలాగుందో. ది హెడ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ లాటర్ డ్రూ ఆన్ వాట్ హీ సా పైలటింగ్ ద క్రాఫ్ట్స్. ఆ మిలిటరీ వాళ్ళు పర్సనల్ వారు కూడా ఎలాగుందో, ఏం చూసారో స్పష్టంగా తీశారు. ఆ క్రాఫ్ట్ అలాగుందట. క్రాఫ్ట్ లోపల కూర్చున్నవాడు, దాన్ని నడుపుతున్నవాడు అలా కనపడ్డారంట స్పష్టంగా. చూడండి, ఇంతకన్నా సాక్ష్యాలు మీకు ఏం కావాలి పిల్లలు? అంత మాత్రం కాదు, విక్టిమ్స్ అట్ పంచర్ మార్క్స్. అప్పుడు ఈ క్రాఫ్ట్ చీకట్లో, భయంకరమైన చీకట్లో రాత్రి వేళ జనాల్ని నిద్ర పట్టకుండా చేసే ఈ క్రాఫ్ట్లు వచ్చి ఆ భయంకర లేజర్ బీమ్స్ పెట్టినప్పుడు ఎవరికైతే లేజర్ బీమ్స్ తగిలాయో వాళ్ళందరికీ క్యాన్సర్ మార్కుల్లాగా వచ్చిన సందర్భం. ఇవన్నీ ఒరిజినల్ పిక్చర్స్. ఇది అద్భుతమైన సాక్ష్యంగా మిగిలిపోయింది ప్రియులారా. అది బ్రెజిలియన్స్కి తెలుసు. తర్వాత రష్యాలో వింత విచిత్రం జరిగింది ప్రియులారా. బైకల్ అనే ఒక ఫ్రెష్ వాటర్ లేక్ ఉంది రష్యాలో. చాలా లోతు ఉంటుంది, 2 కిలోమీటర్ల లోతు ఉంటుంది. అది
ఆ ఫ్రెష్ వాటర్ అప్పుడు అమెరికా చూడండి జూలై 2009లో జరిగిన సంఘటన. రష్యన్ గవర్నమెంట్ డీక్లాసిఫైడ్ టాప్ సీక్రెట్ డాక్యుమెంట్స్ డీటెయిల్డ్ యుఎఫ్ఓ ఎన్కౌంటర్ విత్ రష్యన్ నేవీ స్టఫింగ్ ఫస్ట్ హ్యాండ్ అకౌంట్స్. రష్యన్ నేవీ వాళ్ళు కొన్ని దాని గురించి ప్రయోగాలు చేస్తున్నప్పుడు బైకల్ రివర్ గురించి అక్కడ దాని గురించి స్టడీ చేస్తున్నప్పుడు అప్పుడు కనపడ్డాయి. రష్యన్ న్యూక్లియర్ సబ్మరీన్ హ్యాడ్ ఎన్కౌంటర్డ్ విత్ 6 యుఎఫ్ఓస్ ఇన్ ద డెప్త్ ఆఫ్ 265 మీటర్స్. ఇది ఒక సంఘటన. ఈ రష్యన్ న్యూక్లియర్ 260 మీటర్ల సముద్రం కిందన వెళ్తున్నప్పుడు ఆ దూరంగా కొన్ని వార్నింగ్ వీరికి రాడార్ల మీద కనపడినప్పుడు అలర్ట్ అయ్యి భయం వేసి ఇది అమెరికా వాళ్ళది శత్రువు సంబంధించినవి ఏవి ఉండవచ్చు అని వారు ఇమీడియట్గా రష్యన్ న్యూక్లియర్ని సబ్మెరైన్ని సముద్రం ఉపరితలం మీద తీసుకొచ్చిన తర్వాత వారు ఎదురుకుండా కొంత దూరంలో చూస్తేనట ఆ క్రాఫ్ట్లు ఇదిగోండి ఈ షేప్లో ఇక్కడ పిక్చర్ రైట్ సైడ్ పిక్చర్ చూడండి, సముద్రంలో దూసుకుంటూ పైకి వచ్చాయంట ఈ క్రాఫ్ట్లు. ఈ మనుషులు చేసిన అంత టెక్నాలజీ మనుషులకి ఎక్కడ ఉంది? ఇది అద్భుతమైన సంఘటన రష్యాలో జరిగింది పిల్లలు. ఇదే నేను చెప్పింది. రష్యాలో ఫ్రెష్ వాటర్ డీప్ వెహికల్ అనేది దాదాపు 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 7 రష్యన్ డ్రైవర్స్ 50 మీటర్ల బైకులు నది ఎంత భయంకర లోతు చూడండి. మహా అయితే 100 అడుగులు 200 అడుగులు ఉంటుంది. కానీ బైకులు అనే ఈ రివరు దాదాపు 1,601.5 కిలోమీటర్ లోతు ఉంటుంది. వారు 50 మీటర్ల లోతుకి వెళ్ళినప్పుడు రష్యన్ నేవీ డ్రైవర్స్ వెళ్ళినప్పుడు వారికి ఒక వింతాకృతిలో ఒక జంతువు కనపడిందంట. ఈ జంతువులు మనిషి ఇగో చూపిస్తాను పిక్చర్, అంటే ఇది గ్రాఫిక్స్ అనుకోండి, బట్ దే రియాక్టెడ్. అది ఏదో జంతువులు మనుషుల్లో ఉన్నారు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే అవి పుష్ చేసాయంట. ఈ ఏలియన్స్ పుష్ చేసినప్పుడు చాలామంది ఊపిరిలోకి చచ్చిపోయి ముగ్గురు చచ్చిపోయారు అందులో. చూడండి ఈ పిక్చర్లో ఇలాగా కనపడ్డారంట. చూడండి హెల్మెట్లు వేసుకుని వింత ఏలియన్ బీయింగ్స్ కనపడ్డారు. అని పట్టుకున్నప్పుడు ఈ పుష్ చేసినప్పటికీ ఆ ఫోర్స్కి కొంతమంది సజీవులకు వచ్చారు, కొంతమంది ఊపిరి సరిగ్గా పీల్చుకోలేక వారు ముగ్గురు చచ్చిపోయారు 7 మందిలో. ఇది బయటకు వచ్చింది 1982లో జరిగింది. ఈ సంఘటన రష్యాలో జరిగింది. ఈ సంఘటన గుప్చుప్గా ఉంచేశారు. కానీ రష్యా తర్వాత డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ బయటపడిన తర్వాత ఈ విషయాలు స్పష్టంగా బయటపడ్డాయి. వారు మాట్లాడలేకపోయారు. బతుకున్న 9 కూడా రష్యా గవర్నమెంట్ ఎంక్వైరీ చేసినప్పుడు ఎవరూ మాట్లాడలేకపోయారు. ఈ విషయాలు రష్యాలో జరిగినాయి. నేను ఏం చెప్పాను, ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటనలన్నీ జరిగాయి. భయంకరమైన మోసాలు జరుగుతున్న పిల్లలు ఇవన్నీ మనకు అర్థం కాకపోవచ్చు. కానీ యుఎఫ్ఓ సైటింగ్స్ ఇన్ యూకే మార్చి 30, 1993లో కనపడింది. చూడండి ఆ క్రాఫ్ట్ ఎక్కడెక్కడ యూకే అంతా కనపడింది. బ్రిటిష్ మిలిటరీ అఫీషియల్స్ ఆ ట్రయాంగిల్ షేప్డ్ యుఎఫ్ఓ అండ్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్. చూడండి ట్రయాంగిల్ షేప్లో ఆ షేప్లో ఆ క్రాఫ్ట్ బ్రిటన్ అంతా తిరగలాడిందంట. దాన్ని అఫీషియల్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇంగ్లాండ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. అందులో ఈ ఆఫీసర్ కనపడ్డారు. చూడండి ఈ పిక్చర్లో కనపడింది. వీరు చూశారు స్పష్టంగా ఈ ఆఫీసర్. ఆ పక్కన ఉండే సాధారణ పౌరుడు కూడా చూశాడు. మిలిటరీ ఆఫీసర్తో పాటు ఈయన కూడా చూసిన పిక్చర్ మనకు కనపడుతుంది. ఎక్కడ అనుకుంటున్నారా? మీకు అనేకమైన సాక్ష్యాలు బ్రెజిల్లో, రష్యాలో, వీటిలో మీకు యూకేలో సాక్ష్యం చూద్దాం. భారతదేశంలో కూడా కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఈ ఫోటో తీశారు. ఈ ఫోటో ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ ఒక వ్యక్తి తీసాడు ఫోటో. నమ్మడానికి సఖ్యంగా ఇది గ్రాఫిక్స్ అనుకుంటారు, కానీ గ్రాఫిక్స్ కాదు. తర్వాత కారు కొనుక్కున్నాడట మేజర్ సెబాస్టియన్ జకరియా అని. ఆయన కారు కొని చక్కగా బీచ్కి వెళ్ళాడట. ఆ రోజు బీచ్కి వెళ్ళిన తర్వాత కన్నూరు కేరళలో ఈ సంఘటన జరిగింది. వారు ఆశ్చర్యపోయారట. ఫోటో తీసి క్లిక్ చేశాడు ఈ పిక్చర్. ఇక్కడ కూడా భారతదేశంలో కూడా మనకి ఈ సంఘటనలు కనబడుతున్నాయి. అంత మాత్రం కాదు, మీకు తెలుసా ఇండియన్ మిలిటరీ వాళ్ళు ఇండియా చైనా బార్డర్లో వారు గస్తీ కాస్తున్నప్పుడు 100 యుఎఫ్ఓలు కనబడ్డాయంట. చైనా సైడ్ నుంచి ఈ వింతాకృతిలోని కాంతులు ఇది ఖచ్చితంగా పబ్లిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో కూడా పడ్డాయి. అలాగే టర్కీ దేశంలో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన సంఘటనగా మనం చూడొచ్చు. యాల్మాన్ అనే వ్యక్తి వాచ్మ్యాన్గా చేస్తూ అంటే అక్కడ ప్రాంతంలో డ్యూటీ చేస్తున్నప్పుడు 3 సంవత్సరాలు ఏకదాటిగా 2007, 2008, 2009లో వీడియోలు తీసింది. ఇది గ్రేటెస్ట్. దాని తర్వాత ఈ వీడియోని చాలామంది పరిశీలన చేశారు, కానీ ఎక్కడ ఫేక్ అని చెప్పడానికి వీలు దొరకకుండా అతను చూడండి జూలై 22, 2007లో తీశాడు. జూలై 30, 2007లో ఈ క్రాఫ్ట్ స్పష్టంగా కనపడుతుంది. చూడండి ఇది మనుషులు చేసిన క్రాఫ్ట్ అయితే కాదు. 20 సాక్ష్యాలు, ఇతనితో పాటు 20 మంది కూడా ఆ టైంలో చూశారు. చూడండి ఇక్కడ అతనే కుడివైపున ఉన్నాడు కదా యాల్మన్. చాలామంది ఇన్వెస్టిగేషన్ చేశారు. అక్కడ ఈ లొకేషన్ ఎక్కడి నుంచి తీసాడండి. ఇది మధ్యధరా సముద్రంలో తీసిన సందర్భం. అక్కడి నుంచి క్రాఫ్ట్లు ఈ దూరంలో కనపడ్డాయంట.
నిజంగా అప్పట్లో ప్రాముఖ్యమైన సంఘటన వీడియోలు ఉన్నాయి. మీరు సాక్ష్యం చూడొచ్చు తర్వాత. మీకు కావాలంటే మీకు పంపిస్తారు, షేర్ చేస్తాను. ఈ వీడియోలు చాలా ప్రాముఖ్యమైన సంఘటనలుగా మనం చూడొచ్చు. అంత మాత్రం కాదు, చరిత్రలో మనం చూసుకుంటే సాక్ష్యాలకు చూపిస్తాను, విట్నెస్ ఫొటోస్ ఫాస్ట్గా మనం వెళ్ళిపోదాం. ఒరగాన్లో 1927లో డైరెక్ట్ పిక్చర్. ఇది మీకు సాక్ష్యాలు కావాలి కదా, ఇవి సాక్ష్యాలు. తర్వాత సెయింట్ ప్యారిస్ ఒహాయో 1932లో పిక్చర్ ఆఫ్ జార్జ్ స్టన్నన్. అతను పిక్చర్ తీసుకుంటుంటే 1932లో వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూసారా, బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ కనబడుతుంది. తర్వాత 1944లో ఇంగ్లాండ్లో ఫోటో కనబడింది, ఫోటో తీశారు. పోలాండ్, ఇది రకరకాల దేశాల్లో, మీరు కేవలం అమెరికా గురించి చెప్తాను అనుకోకండి. చూడండి, పోలాండ్లో 1947లో. తర్వాత చూడండి 1947 జూలై 7 విలియం రోడ్ ఫినిక్స్ ఆరిజోనాలో. ఇందాక చూసాం కదా, 1997లో కనపడింది. తర్వాత ఇక్కడ చూడండి 1947 జూలై 4 సీటల్ వాషింగ్టన్లో స్పష్టంగా అక్కడ కనబడుతుంది. తర్వాత రెడ్ బడ్ ఇక్కడ ఇలినాయిస్లో ఏప్రిల్ 23 కిందన పిక్చర్ 1950లో సాక్షి. ఇదొక సాక్షి. చూడండి మే 8, 1950. దిస్ ఈజ్ ద మోస్ట్ ఫేమస్ యూఎస్ పిక్చర్స్ ఎవర్ టేకెన్. ఇది చాలా ప్రాముఖ్యమైన ఫోటోగా మనం జెన్యూన్ పిక్చర్గా అప్పుడు ప్రాచుర్యం పొందింది. మే 8, 1950లో తీసిన ఫోటో ఇది. ఫోటోగ్రాఫ్డ్ బై పాల్ ట్రెంట్ అండ్ ఫస్ట్ విట్నెస్ బై హిజ్ వైఫ్. పాల్ ట్రెంట్ అనే వ్యక్తి ఈ పిక్చర్ తీసాడు మే 8 1950లో. మొట్టమొదట తన భార్య చూసిందంట. దే వర్ పబ్లిష్ ఇన్ లోకల్ న్యూస్ పేపర్. చూడండి, న్యూస్ పేపర్ ఒరెగాన్ రాష్ట్రంలో న్యూస్ పేపర్లో కూడా అది పడి. షార్ట్లీ దేర్ ఆఫ్టర్ సూన్ ద ట్రెండ్ ఫొటోస్ వర్ పబ్లిష్ ఇన్ లైఫ్ మ్యాగజైన్ ఎడిషన్. ఆ మ్యాగజైన్ జూలై 26 1950లో కూడా తీశారు. దీస్ ఫొటోస్ హ్యావ్ బీన్ డీమ్డ్ అథెంటిక్ ఫర్ ఓవర్ 50 years. ఇది గ్రాఫిక్స్ కాదు, ఇది ఒరిజినల్ పిక్చర్ అని 50 సంవత్సరాలుగా దీన్ని ఎవరు గ్రాఫిక్స్గా చూడలేకపోయారు. ఇది అద్భుతమైన సాక్ష్యం అని చెప్తున్నాను. చూడండి 1952లో బ్రెజిల్లో ఈ పిక్చర్ కనబడుతుంది. చూడండి, ఇది ఇక్కడ కనబడుతుందా, ఎన్ని రుజువులు ప్రమాణాలు ప్రియులారా. తర్వాత వాషింగ్టన్ డీసీ, ఇందాక చూసాం కదా 1952లో క్యాపిటల్లో ఈ క్రాఫ్ట్లు కనపడినట్టుగా. తర్వాత జూలై 18, 1952లో ఫ్రాన్స్లో ఈ పిక్చర్, కుడివైపు పిక్చర్ కనబడుతుంది. తర్వాత శాలం మ్యాసచ్యూసెట్స్ 1952లో కోస్ట్ గార్డు ప్రాంతంలో ఈ వింత ఆకృతులు, అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ దగ్గర ఈ కనబడుతుంది. ఈ పిక్చర్ కనబడుతుంది 1952లో తీసిన పిక్చర్, ఇది ఒరిజినల్ పిక్చర్. తర్వాత న్యూజెర్సీ, అమెరికాలో ఒక న్యూజెర్సీ అని రాష్ట్రం 1952లో. ఈ పిక్చర్ చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ ఇటలీలో 12/1 జనవరి 12, 1953లో స్పష్టంగా ఈ పిక్చర్లో ఈ ఫ్లయింగ్ సాసర్లు కనబడుతున్నాయి. చూడండి బెల్జియంలో, ఇది ఇక యూరోపియన్ కంట్రీ 1955లో ఇక్కడ పిక్చర్ కనబడుతుంది. కుడివైపు పిక్చర్ సౌత్ ఆఫ్రికాలో 1956లో. ఇన్ని పిక్చర్లు ఉన్నాయండి 1956లో. ఇది సౌత్ ఆఫ్రికాలోనే. ఎంత క్లారిటీగా ఉందో ఈ పిక్చర్ చూడండి. ఇవన్నీ ఒరిజినల్ పిక్చర్. ఫేక్ పిక్చర్స్ కూడా ఉన్నాయండి, ప్రొపగాండా క్రియేట్ చేయడానికి కోసం, కాన్స్పిరసీ థియరీగా చూపించడం కోసం పిల్లరా ఈ ఫేక్ వీడియోలు కూడా ఉన్నాయి. ఇవి అయితే ఒరిజినల్ పిక్చర్స్ నేను కలెక్ట్ చేసింది. హోల్మాన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో 1957లో చెప్పాను కదా, ఐసన్హోవర్ యుఎస్ ప్రెసిడెంట్ ఐసన్హోవర్ గ్రే ఏలియన్స్ 2 సార్లు మీట్ అయిన ప్రాంతం ఇది. ఎయిర్ ఫోర్స్ బేస్లో స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ జపాన్లో 1958లో జపాన్లో. తర్వాత అర్జెంటీనా దేశంలో, ఇది సౌత్ అమెరికాలో 1960లో. తర్వాత కుడివైపు పిక్చర్ హవాయి ప్రాంతంలో 1957లో. ఈ వెలుగు చూడండి, వెలుగు. తర్వాత చైనాలో తైపే అనే ప్రాంతం ఉంది కదా 1960లో. ఎంత భయంకరం ఉంది క్రాఫ్ట్. తర్వాత జర్మనీలో 1965లో. తర్వాత ఇండియాలో, ఇప్పుడు దాకా ఇండియాలో చూపించట్లేదు అన్నారు కదా, న్యూఢిల్లీ 1964లో. జూలై 13. దిస్ ఈజ్ ఎక్సలెంట్ ఫోటోగ్రాఫర్స్ వర్ టేకెన్ బై లెజెండరీ బిల్లీ ఎడ్వర్డ్ మియర్, famous for his many still frame and moving pictures of UFOs. A self-proclaimed contact, he is a very controversial figure in the field of ufology, with opinions ranging from hot to cold on the nature of his involvement with the aliens from the other planets and the authenticity of his works. చూడండి ఇక్కడ న్యూయార్క్లో న్యూఢిల్లీలో తీసిన ఫోటో 1967లో. ఇది న్యూ మెక్సికోలో. ఇది ఇది ప్రాంతం ఉంది కదా మీరు సౌత్ అమెరికాలో, ఆ ప్రాంతం 1966లో. తర్వాత వాషింగ్టన్ చూడండి మిచిగాన్లో 1966లో.
సెప్టెంబర్ 4, 1971 చాలా రోస్టారైక గవర్నమెంటు కండక్ట్ చేస్తున్న హెలికాప్టర్లో సర్వే తీస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది. చాలా ప్రాముఖ్యమైన సంఘటన అది. తర్వాత న్యూ మెక్సికోలో 1972లో సెప్టెంబర్ 24వ తారీఖు. తర్వాత టెన్నెస్సీ అనే అమెరికా రాష్ట్రంలో 1989లో. తర్వాత టెన్నెస్సీ ప్రాంతంలో 1989లో. చూడండి ఇక్కడ కూడా స్పష్టంగా ఈ పిక్చర్ కుడివైపున జూన్ 15, 1990లో తీసిన బెల్జియంలో అది. ఎన్ని దేశాల్లో చూడండి. ఇది మనకు చూసాం కదా ఇందాక ఫినాక్స్ ఆరిజిన్. ఇది ఒరిజినల్ పిక్చర్ పిల్లలు, ఒరిజినల్ పిక్చర్. ఎన్ని రుజువుల ప్రమాణాలు మనం చూసాం పిల్లలు, ఆలోచన చేయండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు దాకా చూపించిన సాక్ష్యాలు అన్ని ఫోటోలు ఒక ఎత్తు అయితే, నేనే చూశాను ఒకసారి. చూడండి పిల్లలు, అది నేను పెట్టాను ఆ రోజు. నమ్మరని ఎవరు, అక్టోబర్ 16, 2002లో సాయంత్రం 6:30కి చీకటి పడిపోయింది. అప్పుడు రౌండ్ డిస్క్డ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ చూశాను పిల్లలు. ఆ రోజు ఇమ్మీడియట్గా అరగంటలోనే నేను పోస్ట్ పెట్టాను. ఆ స్క్రీన్ షాట్ చూడండి. బ్రేకింగ్ న్యూస్, I saw UFO with my own eyes today at 6:30 p.m. local time, just 15 minutes back. First I thought it was a bright star red. After a few seconds main focus returned. అంటే ఫస్ట్ నేను ఆ రోజు చూసినప్పుడు పిల్లల మొట్టమొదట రాత్రి వేళ 6:30 ప్రాంతంలో ఒక భయంకరమైన కాంతితో కూడిన ఎర్రని లైట్ కనపడింది. ఆ లైట్ కొంతసేపటికి లైట్ ఆగిపోయింది. ఆ తర్వాత దాని చుట్టూ బెడ్ లైట్ లాగా చుట్టూ లైట్లు ఉన్నాయి. రౌండ్ క్రాఫ్ట్ అలా తిరుగుతూ సైలెంట్గా పిన్ డ్రాప్ సైలెంట్తో వెళ్ళిపోయింది. నేను ఆ రోజు పోస్ట్ పెడితే చాలామంది క్రైస్తవులు ఏం పెట్టారో చూడండి. ఆ రోజు మీకు అవి కూడా అలా అనిపించినట్టు ఉంది. ఇంకెవరో దొరకలేదా మాయ మాటలు చెప్పడానికి అని ఒక క్రైస్తవుడు పెట్టాడు. మాయ మాటలు చెప్పడానికి ఎవడో కనిపించడం, మేము ఫూల్స్లా కనపడుతున్నామా అంట. నిజంగా వీరు అంత అజ్ఞానం ఉన్నారు చూసారు వీళ్ళు. వీరికి బైబిల్ మీద ఏమాత్రం అవగానే అందు నిమిత్తమే ఈ వీడియోలు నేను చేయడం జరుగుతుంది. ప్రియులారా, లోకంలో జరుగుతున్న మోసాలు మీకు తెలియాలి ప్రియులారా. సాతాను వాడు అనుచరులు వాడికి సమయం కొంచెమని గర్జన సింహంలో వాడు లోకం మీద పడుతున్నాడు. ప్రజలను మోసపుచ్చే పనుల్లో ఇప్పుడు నేను ఆల్రెడీ పోయిన వీడియోలో చెప్పాను ప్రియులారా. అమెరికాలో 60% మంది వేరే గ్రహాల్లో జీవం ఉందని నమ్ముతారు. బైబిల్లో ఎంతమంది నమ్ముతారని సర్వే చేస్తే 100లో 20 మంది మాత్రమే నమ్ముతారు. 20% నమ్ముతారంట బైబిల్ నిజమైన దేవుని వాక్యం, బైబిల్ అని నిజమైన దేవుని వాక్యం అని నమ్ముతున్నారు. కానీ ఏలియన్స్ గురించి మాత్రం ఖచ్చితంగా మేము 60% మంది నమ్ముతున్నామని చెప్తున్నారు. అందులో ఈతను ఒకడు, ఈయన అలాగే అనిపించినట్టు ఉందంట. డోంట్ షో అస్ ఫేక్ బుక్స్ బాస్, ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ బైబిల్ ఓన్లీ అని చెప్తున్నాడు. ఈతను ఒక పాస్టర్, మళ్ళీ ఈయన పాస్టర్, మళ్ళీ ఫేక్ బుక్స్ అంట, బైబిల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలట. నువ్వు చూసాడేమో ఆయన, ఇంత చూడాలి వీడియోలు. ప్రియులరా, ఇవన్నీ సాక్ష్యాలు, రుజువులు. నేనేమంటానంటే ప్రియులరా, ఈ వీడియో అంత ప్రాముఖ్యం కాకపోవచ్చు కానీ మీకు రుజువులు ప్రమాణాలు చూపిస్తున్నాను. ఆల్రెడీ వారు ఫస్ట్ కాంటాక్ట్ అయ్యారు ఐసెన్హోవర్తో. నార్డిక్స్ అనే ఏలియన్స్ వాళ్ళు సాతానులే, వారు పడిపోయిన దూతలే వచ్చారు ప్రియులరా. వారు అయితే తెలివిగా మంచి వారు ఉన్నారు, చెడ్డ ఏలియన్స్ ఉన్నారు అని చెప్పే ప్రయత్నం, ఇది ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ప్రజలను మోసపుచ్చడానికి, ప్రభు నుంచి పక్కదారి పట్టించడానికి భయంకర కొట్లు జరుగుతున్నాయి ప్రియులారా. దయచేసి ఈ విషయాలు అంటే ఫాస్ట్ చెప్పడం జరిగింది. అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్పడం జరగలేదు. ఎందుకంటే అంత సమయం మనకు ఉండదు ప్రియులారా. అందరికీ బోర్ కొడుతుందని ఫాస్ట్గా ఏదో చెప్పడం జరిగింది ప్రియులారా. రుజువులు ప్రమాణాల గురించి చెప్పిన నెక్స్ట్ వీడియోలో మనం వాక్యానుసారం, ఎంతవరకు వాక్యానుసారం మీరు అంతా చెప్పారు ఓకే, వాక్యానుసారంగా కూడా మాకు చూపించాలి కదా. వాక్యంలో బైబిల్ రిఫరెన్స్లు గట్ట చూపించాలి కదా. ఈ విషయాలు నెక్స్ట్ వీడియోలో అనేకమైన విషయాలు, వీటితో పాటు పోర్టల్స్ గురించి కూడా చూద్దాం. ఓపెన్ పోర్టల్స్, స్టార్ గేట్స్ అంటే ఏంటో ఆ విషయాలు, తర్వాత చాలా విషయాలు మీకు బైబిల్ నుంచి జరుగుతున్న విషయాలు మీకు పంచుకోవాలనుకుంటున్నాయి. చివరి దినాల్లో ఉన్న ప్రియులారా, దయచేసి త్వరలోనే వారు మేనిఫెస్ట్ చేసుకోకపోతే పబ్లిక్గా ఈ దేవదూతలు ఇప్పుడు ఏదైతే చూపించానో ఆ క్రాఫ్ట్లలో దిగుతారు. ఇప్పుడు దాకా మనం ఊహాజనితంగా అనుకున్నట్టు అనిపిస్తున్నాయి. కానీ రానున్న రోజుల్లో మీరు ఈ సంఘటనలు జరిగినప్పుడు మీరు ప్రభులో దృఢంగా ఉండాలని, వాటిని మనం ముందుగానే మీకు హెచ్చరించి ముందుగానే మిమ్మల్ని అలర్ట్ చేయడం జరుగుతుంది పిల్లరా. ఇవన్నిటిని మనం నమ్మకూడదు. ఇవి కేవలం పడిపోయిన దూతలు, వాడి అనుచరులైన నెఫీలీలు, స్పిరిట్స్ ఏదైతే ఉన్నాయో వారి యొక్క
దురాత్మలే, వారి బాడీసే మనం చూడొచ్చు ప్రియులారా. కాబట్టి గమనించండి, మీరు మోసపోకండి. ఈ విషయాలు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని కుటుంబాన్ని సర్వస్వచ్ఛను నడిపించును గాక. ఆమేన్.